హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఒక అకౌంటెంట్గా, ఒక న్యూస్ ప్రెజెంటర్గా, అలాగే మరెన్నో 10 రకాల జాబ్స్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఫిలిం ఇండస్ట్రీలో 15కు పైగా సినిమాలు చేశారు. అలాగే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చారు. ఆవిడెవరో కాదు, మన డీజే టిల్లు అంటే అందరికీ తెలుసు కదా. డీజే టిల్లులో టిల్లుకి మదర్ పాత్ర పోషించారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్లో కూడా ఆవిడే మదర్ పాత్ర పోషించారు. ఆవిడెవరో కాదు, లక్ష్మీ సుజాత గారు. ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది కదా. సరే, మనం ఇదంతా మాట్లాడుకునే ముందు అసలు మీ జర్నీ స్టార్ట్ అవ్వక ముందు ఏంటి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందులోకి మీ జర్నీ ఎలా సాగింది తెలుసుకుందాం. మామూలుగా మాది మిడిల్ క్లాస్, కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, బాగా ట్రెడిషనల్, కొంచెం కాదు. మేము చిన్నతనంలో ఇంత పెద్ద ఊళ్ళల్లో ఉండేవాళ్ళం కాదు. మా నాన్నగారు స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్. సో డిఫరెంట్ విలేజెస్ అన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. నా 6-7 ఇయర్స్ అప్పుడు మాకు ఇట్లా ఓపెన్ డేరా కట్టి మూవీస్ వేసేవాళ్ళు. సో అది చూసినప్పుడు నేను ఫస్ట్ చూసిన పిక్చర్ లవకుశ. ఓకే. సో అందరూ బాగా దాన్ని గురించి గొప్పగా మాట్లాడుకోవటం, చాలా బాగా చేశాడు ఎన్టీ రామారావు, అంజలీదేవి బాగా చేసింది, ఇంకా దేవదాస్ మూవీలో సావిత్రి, ఇట్లా సినిమా గురించే ఎక్కువగా. అంటే ఇంకా మనకున్న ఎంటర్టైన్మెంట్, బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంటు తెలుగు పీపుల్కి ఎస్పెషల్లీ నేను విన్నది మనకు ఒక మూవీనే. సో ఆ మూవీ గురించి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పటి నుంచి నాకు చేయాలని ఇష్టం ఉండేది. ఓకే. స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఎవరినన్నా చూస్తే ఒక ఫ్రెండ్స్ని కానీ టీచర్స్ని కానీ అనుకరించేదాన్ని. సో నేను బాగా ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పినప్పుడు ఫ్రెండ్స్ అంతా నవ్వేవాళ్ళు ఆబ్వియస్లీ. సో మనం చెయ్యగలము అని నాకు అప్పుడు అనిపించేది. నువ్వు చేస్తే బాగుంటుంది అది ఇది అని ఫ్రెండ్స్ కూడా ఊరికే అనేవాళ్ళు. కాలేజ్ డేస్లో నాటకాలు నేనే రాసి నేనే వేసిన సందర్భం కూడా ఉంది. ఒకే ఒక్క నాటకం అనుకోండి, ఎక్కువ కాదు. చిన్నప్పటి నుంచి కూడా మామూలు యాన్యువల్ డేకి డ్యాన్సులు కానీ, మామూలు మా సారు వాళ్ళు ప్లే చేసినటువంటి నాటకాల్లో ఎక్కువ. ఒక్కసారి 14 కాన్సెప్ట్స్లో ఉన్నాను. డ్యాన్సులు అయితే ఏమి ఆయనకే విసుగొచ్చి ప్రతి దాంట్లో సుజాత అని తీసేశారు. ఒక 3లో తీసేసి వేరే అమ్మాయిని పెట్టుకున్నారు. తీరా ఇంకా స్టేజ్కి ఎక్కాలి అన్నప్పుడు ఆ అమ్మాయి సరిగా చేయట్లేదు, రిహార్సల్లో ఇది కావట్లేదని ఆ స్పాట్లోనే తీసేసి, నువ్వు ముందు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, సరే నువ్వే చేసేసాయి అని అప్పుడు ఎక్కిచ్చేసా. సో అట్లా చిన్నప్పటి నుంచి నా 3rd 4th క్లాస్ అప్పటి నుంచి డ్యాన్స్ కానీ, స్కూల్ డేస్లో డ్రామా కానీ, కాలేజ్ డేస్లో కానీ సింగింగ్ కూడా. అంటే పెద్ద సంగీతం అయితే ఏం లేదండి, పేరెంటానికి పాడే పాటలు లాంటి పాటలు, నేషనల్ యాంథమ్స్ ఇట్లాంటివన్నీ కూడా, వందే మాతరం కానీ అవన్నీ కూడా. మన ఇండిపెండెన్స్ డే అప్పుడు కూడా నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉండి, మా నాన్నగారు హెడ్ మాస్టర్ కదా, అప్పుడు చాక్లెట్లు ఆశ, అంతే, ఇంకేం లేదు. ఎలిమెంటరీ స్కూల్లో అయిపోగానే హై స్కూల్కి పరిగెత్తేవాళ్ళం. ఎంతమంది వస్తే వాళ్ళేమి వీళ్ళు ఈ స్కూల్ పిల్లలు అని డివైడ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ చాక్లెట్లు, పప్పు ముద్దలు, వాటి కోసమని ఇక్కడ ఇండిపెండెన్స్ డే అయిపోగానే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ నా పేరు అనౌన్స్ చేసి, అంటే మా నాన్న హెడ్ మాస్టర్ అని కాదు, నేను పాడగలను చేయగలను, చిన్న ఊర్లు కదా బాగా తెలుసు, వచ్చి పాడమ్మా అని పాట పాడిచ్చేవాళ్ళు. సో అట్లా నాకు స్టేజ్ కొంత అంత ఫీర్ అంటూ ఏం లేదు, స్టేజ్ ఫీర్ అంటూ అసలు లేదు ఫస్ట్ నుంచి. కొంచెం మాట్లాడటం కూడా కొద్దిగా బాగానే మాట్లాడతానని అంటారు ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ తెలుగు మీద మంచి పట్టు ఉంది. అలా కొద్దిగా అటువైపు ఆలోచన రావటానికి బీజం అంటే అది. మరి న్యూస్ ప్రెజెంటింగ్ వైపు ఎలా అడుగులు పడినాయి? అంటే యాక్టింగ్కి వెళ్ళాలి అంటే నాకున్న ఫ్యామిలీ కట్టుబాట్లకు యాక్టింగ్ వరకు వెళ్ళలేని పరిస్థితి. ఫీడ్బ్యాక్ తీసుకుంటే మా పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ సర్కిల్ కానీ, కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్ కానీ సినిమా వరకు అంటే వెళ్ళలేదు. చెప్పారా మీరు ఇలాగా యాక్టింగ్ వైపు వెళ్తానని చెప్పారా? ఇష్టము కానీ వే తెలియదు. హైదరాబాద్కి రావటమే తెలియదు. అలాంటి ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. సో హైదరాబాద్కి రావటం అంటే నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోవాలి. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాకు చిన్నగా ఎలాగైనా కనీసం న్యూస్ కన్నా వెళదాము, సో న్యూస్కు ట్రై చేద్దాము అని అనుకున్నాను. సో ఫస్ట్ నేను అప్లై చేసింది ట్రైనింగ్ అప్పుడు మాకు జిల్లా ఊళ్ళల్లో వచ్చి సెలెక్ట్ చేసి తీసుకున్నారు.
ట్రైన్డ్ ఇన్ ఈటీవీ. ఓ సూపర్. సో ఈటీవీలో వాళ్ళు ఫైనల్లో ఫిల్టర్ చేశారు. వాళ్ళు అడిగారు ఎంత అని. అప్పటికే నాకు 2 పిల్లలు, ఫ్యామిలీ. నేను అన్న శాలరీ వాళ్ళకు ఓకే కాలేదు. సో తక్కువ కోడ్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చారు. అంటే అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇవ్వలేదు, ఎందుకో మరి తెలియదు. శాలరీ తక్కువ అడిగిన వాళ్ళకి ఇచ్చారు. నేనేమనుకున్నాను, ఈ సిటీ ఖర్చులు, పిల్లలు అన్ని బేరీజ్ వేసుకొని నేను అడిగాను. అప్పటికి మీరు షిఫ్ట్ అవ్వలేదు కదా, ఇంకా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలేదు. ట్రైనింగ్ పీరియడ్లో నేను షిఫ్ట్ అవ్వలేదు. ట్రైనింగ్ అయిన తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేశారు. దాన్ని పట్టుకొని మాకు ఒక కోఆర్డినేటర్ని అరేంజ్ చేశారు. ఆవిడని అడిగాను నేను, ఏమంటే మరి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోనా అని 2 సార్లు అడిగా. ఫస్ట్ సారి అడిగినప్పుడు అన్నారు. రెండోసారి అడిగినప్పుడు ఇంకెన్నిసార్లు అడుగుతావు సుజాత, చెప్పాను కదా మీరు సెలెక్టెడ్ అని, వచ్చేయండి. మా వారికి డౌటు, ఏమో మళ్ళీ ఇంకోసారి అడుగు అని. సరే అని. ఈవెన్ ఎన్టీవీలో కూడా సెలెక్ట్ అయ్యి ఒక చిన్న మిస్టేక్ చేసుకున్నాను నేను ఎన్టీవీలో. అమ్మ ఇటుంచమంటారా ఫైలు, మీరు న్యూస్కి కాదు, నేను కొన్ని ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ ఇస్తానన్నారు, భక్తి టైపు అలాంటివి. సరే అని ఆలోచించాను. నాకేమో న్యూస్ మీదే ఫోకస్ ఉంది. సరే భక్తి అంటున్నారు, భక్తి ఆబ్వియస్లీ నేను చేయగలను. కానీ అన్న తర్వాత అట ఇట అన్నప్పుడు ఆయన అటంటే ఏంటి ఇటంటే ఏంటి అని క్లారిటీ నాకు లేదు. సరే అటే పెట్టేయండి అన్న. అంటే ఆయన రాను అనుకున్న వైపు అనుకొని అడుదోసేసాడు. మళ్ళీ కాల్ రాలేదేంటి అని ఆలోచించి ఇలా అన్నారండి ఆయన, అటు పెట్టమంటావా ఇటు పెట్టేయమంటావా అమ్మా మీ ప్రొఫైల్లో అని. ఇటు అంటే మేబీ భక్తి ఛానల్కి వస్తారా రారా, ఇచ్చేది భక్తినే, కానీ ఇంటర్వ్యూస్ కొన్ని భక్తి అలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం, న్యూస్ అయితే ఇవ్వము ఓకే అని చెప్పేశారు. ఇంకా ఆయన చెప్పటము, అప్పుడు ఏంటంటే ఇది మానిటర్ అది ఏం లేదు, కిందికి చూసి ఇలా చదివి ఎత్తాము. మేమేదో విలేజ్ నుంచి వచ్చి గట్టిగా జడ బిగిచ్చేసుకొని ఇలా వచ్చి కూర్చొని ఇలా ఎత్తి చూస్తే ఆయనకి నాది యాప్ట్ అనిపించలేదు ఫేస్. మీది సరిపోదమ్మా, ఫోటో ఫేస్ కాదు అనేసారు. ఎన్టీవీలో అనేసారు ఫోటో ఫేస్ కాదు, కాకపోతే నేను ఒక సమ్ ఇంటర్వ్యూస్ అట్లా ఇవ్వగలను, మీకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, చెయ్యొచ్చు అని. వాళ్ళు మానిటర్ పెట్టి సరిగా అట్లా మేకప్ చేసి అట్లా కూడా ఏం చూడలేదు. మేము ఎలా వస్తే అలా చూసి చేసి పంపించేశారు. సో అక్కడ అలాంటి ఎక్స్పీరియన్స్. పక్కన పెట్టేశారంటే కంప్లీట్ పక్కన పెట్టేసినట్లు అయిపోయింది. సో ఎన్టీవీలో ఫెయిల్యూర్ అయిపోయాను అని చెప్పి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి జడ్జర్ల దగ్గర ఉన్నాను. నేను లారీలో సామాన్ వేసుకొని వచ్చేస్తున్నారు హైదరాబాద్ రమ్మని చెప్పారు. వారానికి నేను వచ్చేసాను సర్దుకొని, 4 రోజుల్లోనే. 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల వచ్చేసేయాలి, ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోతాయి, న్యూస్ మంది లైవ్లోకి వెళ్ళిపోతుంది, అది ఇది అని అట్టహాసంగా చెప్పారు. చెప్పిన తర్వాత నేను లారీ సామాన్ వేసుకొని ఉన్నాము, లారీలోనే ఉన్నాము. చిన్నపిల్లలు సామాన్ ఒకసారి కార్లలో అంత ఇది కాదు, మాదొక మిడిల్ క్లాస్. అంటే మరి ఇంట్లో ఏమన్నారు అంటే ఒక సెలెక్ట్ అయ్యారు వచ్చేయమన్నారు అంటే అంత ధైర్యంగా నమ్మకంగా 2 సార్లు అడిగిచ్చారు. ఇంకోసారి అడుగు, మనం పిల్లల్ని తీసుకొని చిన్న పిల్లల్ని వెళితే కష్టము. అంతకుముందు మా వారికి బిజినెస్ ఉండేది, తర్వాత వెలుగు డిపార్ట్మెంట్లో కొన్నాళ్ళు పనిచేశారు. ఏవో అక్కడున్నవన్నీ మేము వైండప్ చేసుకొని ఇక్కడ దీనికోసం వచ్చాము. సో కొత్త లైఫ్, కొత్త ఊరు, కొత్త ప్రపంచం అని అంత ఎగ్జైట్మెంట్తో మేము వచ్చాము. జడ్జర్లకి రాగానే రిసెప్షన్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఎక్కడ వస్తున్నారా ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అని. లేదండి సామాన్ వేసుకుంటే, లేదు ఇంకా కొన్నాళ్ళు ఆగమన్నారు సార్ వాళ్ళు అని చెప్పారు. మరి ఎలా అండి, నేను జడ్జర్ల వరకు వచ్చాను, ఇక్కడ అడ్వాన్సులు కట్టుకున్నాను, నేను సమ్ అమౌంట్ వడ్డీకి తీసుకొని వచ్చాను. ఇక్కడ ఉండటం కోసము, అడ్వాన్సులు కట్టడం కోసము అమౌంట్ వడ్డీ తీసుకొని వచ్చి 2 చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాను. జడ్జర్ల దగ్గర ఉండి వెనక్కి పొమ్మంటే లేదు కొద్ది రోజుల తర్వాత అయినా పిలుస్తారు కదా అంటే అని డౌటీగా పెట్టేసింది ఆ పిల్ల ఫోన్. సరేనే వచ్చాం. 10 రోజులైనా లేదు కాలు, 20 రోజులైనా వెళ్ళలేదు ఆఫీస్కి. వెళ్ళాను. ఒక అమ్మాయి చెప్పింది, అక్క మొత్తం లోకల్లోనే తీసుకున్నారు, మనల్ని బకరా చేశారు. ఓకే, అప్పటికి తీసేసుకొని స్టార్ట్ చేసేసారు. మనల్ని ఊరికే అలా చేశారు వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ లాగా అంతేను, మనకెవ్వరికి ఇచ్చే ఉద్దేశం లేదు అంటే ఇచ్చారు. 2 చిన్న పిల్లలకి ఇచ్చారు. సో వాళ్ళు యంగ్ ప్రయారిటీ చూశారు. అప్పటికే నాకు 30+. సో 30 క్రాస్ అయింది కాబట్టి వాళ్ళు మరి ఎందుకు వాళ్ళ ఈక్వేషన్స్ మనకు తెలియదు. సో 20+ ఉన్న 2 పిల్లలకి వాళ్ళు ఇచ్చారు. మా దగ్గరికి వచ్చేసరికి మీరు మెయిన్ మేనేజ్మెంట్ని మీరేమి అడగలేదా? పాపం అక్కడున్న సీనియర్ జెమినీలో పనిచేస్తారు ఆవిడ, ఐ థింక్ దేవి గారు అనుకుంటా, ఆవిడ కూడా అన్నారు, మీరు అట్లా వద్దు, డైరెక్ట్ వెళ్ళి కలిసి మాట్లాడి అడగండి అన్నారు. సో నేను డైరెక్ట్ కలిసి వెళ్ళాను. ఎండి గారు కన్సిడర్ చేశారు. ఎవరు చెప్పారు, ఎలా జరిగిందంటే, ఇలా జరిగింది సార్, మీరు రమ్మంటేనే వచ్చాను, ట్రైనింగ్ తీసుకున్నాను, ట్రైనింగ్ టైంలో ఛానల్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ కూడా చెప్పారు. అసలు ఆయన నోటీస్లో లేరు మీరు?
అడ్వర్టైజ్మెంట్స్ కూడా చెప్పించుకున్నారు నాతో. సో వాయిస్ చెప్పించుకున్నారు, కొన్ని ప్రోగ్రామ్స్లో నేను వాయిస్ చదివి ఉన్నాను, అన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉన్నాము, సెలెక్టెడ్ అని చెప్పారు. ఫైనల్గా లేదంటున్నారు, డిలే చేస్తున్నారు. ఉందా లేదా చెప్పండి, ఇది లేదంటే ఇంకో చోటికి మనం వేటకి వెళ్ళాలి కదా, తప్పదు, బతకాలి. సో ఆ మాట అడిగినప్పుడు ఆయన నుండి అలా ఎలా జరిగింది నేను చెప్తాను, ఫలానా వాళ్ళని కలవండి అన్నారు. సరే అని ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన కూల్గా నవ్వి చెప్తామండి మీరు బయలుదేరండి అన్నాడు. అంతే, చెప్పలేదు. సో ఇంకా ఇవ్వరని తెలిసింది. మీకు అర్థమైపోయింది అప్పుడే? ఇంకా అర్థమైపోయింది. అంటే నాకు వేరే అమ్మాయి చెప్పింది, అక్క ఇవ్వరక్క, అందరినీ అంతే ఆల్రెడీ తీసేసుకున్నారు, వాళ్ళిద్దరికే ఇచ్చారు, ఇంకా మనకు లేదు. ఇంకా తనకి ఎంత అభిమానం అంటే నేను వాళ్ళకి అదృష్టం లేదులే అక్క, నీకెందుకు తెలుగు ఇంత బాగా మాట్లాడతావు అన్న రేంజ్లో. అంటే మన మీద గొప్పని కాదు, ఆ అమ్మాయి అభిమానం అంతే అక్కడ, నేను గొప్పని అంటం లేదు. సో అంత అభిమానంగా అమ్మాయి చెప్పిన తర్వాత కొంచెం నేను డల్ అవ్వకుండా సరే అగైన్ మనం ట్రై చేద్దామని. మీన్వైల్ అనంతపూర్లో ఒక ఆయన సీరియల్ తీస్తున్నారు, ప్రేమకు శుభలగ్నం అని ఒక సీరియల్ స్టార్ట్ అయింది. సో ఆ సీరియల్లో ఏమన్నా ఉంటే చూడండి అని అక్కడ నాతో అడ్వర్టైజ్మెంట్స్ చెప్పించిన ఒక అబ్బాయి నాకు చెప్పాడు. మీరు అక్కడ అనంతపూర్లో కూడా ఛానల్లో చేశారు కదా? అవునవును, ఎస్ అవును. ఆ విషయం మనం మాట్లాడుకోలేదు. అనంతపూర్లోనే ఫస్ట్ నేను న్యూస్ ఛానల్లో చేస్తూ అక్కడి నుంచి ఇక్కడ ట్రై చేస్తాను. అది ఎలా మీరు ట్రై చేశారా? అది ఎట్లా ట్రై చేయడం అంటే ఈ డిష్ అది ఇస్తారు కదండి ఇంటికి, డిష్ ఇచ్చే అబ్బాయి మా వారికి తెలిసిన అబ్బాయి. ఇట్లా న్యూస్ చదువుతాను, అబ్బాయిని అడుగు అని నేను మా వారిని ఫోర్స్ చేస్తే మా వారు అబ్బాయిని అడిగాడు. అడిగితే రమ్మనండి అక్కని, చెప్తాను నేను ఎండీకి చెప్తాను అని చెప్పి. కానీ అప్పటికి మీకు అసలు ఎలా చదవాలి ఏంటి, ఆ ఫార్మాట్ ఏంటి, డిక్షన్ ఏంటి, మాడ్యులేషన్ తెలియదు, అసలు ఏం తెలియదు. ఊరికి ఏంటి నా కాన్ఫిడెంట్, తెలుగు బాగా, లాంగ్వేజ్ బాగా, అంతే. అది ఎలా చదవాలి అంటే మేము చూసినది అంటే శాంతి స్వరూప్ గారు దూరదర్శన్లో చదివి అదొకటే నాకు కొంచెం ఐడియా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కొలీగ్స్ సాయి, ఉద్దండం వీళ్ళు ఉన్నారనమాట, మగ పిల్లలు వాళ్ళిద్దరు, వాళ్ళు న్యూస్ చదివేవాళ్ళు. అయితే అక్క మీరు చదవండి, మీ లాంగ్వేజ్ అది బాగుంది, ఎట్లా చదవాలి అంటే వాళ్ళ దగ్గర ఒకసారి చదివి వినిపించాను. వినిపించిన తర్వాత నేను చదవటము, ఇలా చదవాలి మానిటర్ అట్లా ఏం లేదు, ఇలా చూసి చదవాలి, నేను తప్పు చదివానా రైట్ చదివానా అని మళ్ళీ అబ్బాయి తట్టి ఇలా చూడటం. ఆ అబ్బాయి ఏమో బెంచ్ కింద ఉన్నట, అక్క ఇటు చూడదు అటు చూడు బెంచ్ కింద ఉండి అబ్బాయి ఎంత ఎంకరేజ్ చేశాడంటే, ఆ అబ్బాయి కానీ ఉద్దండం అనేవాళ్ళు కానీ వాళ్ళు ఎలా చదవాలి కొన్ని టిప్స్ చెప్పారు. ఫస్ట్లో నాకు ఆ శాంతి స్వరూప్ గారు అలా ఉండిపోయారు, అలా పాసెస్ తీసుకుంటే నిదంటే అంత స్లో ఏమొద్దక్క, ఇంకొంచెం బాగా చదవండి అన్నారు. సో చదివాను, స్లోగా అక్కడ మంచి అప్లాజ్ వచ్చింది. సో అక్కడ అప్లాజ్ వచ్చిన ఆ కాన్ఫిడెన్స్తోనే నేను అక్కడ 5 years చేశాను. 5 years చేస్తూ కంప్యూటర్ ఫ్యాకల్టీ ఎన్ఐఐటి వాళ్ళు తెలుగు మీడియం స్కూల్స్లో ఈ కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో నేను బండమీదపల్లి, కాలువపల్లి, ఆత్మకూరు, మా వారిది అనంతపురం జిల్లాలో ఈ 3 చోట్ల వర్క్ చేస్తూ సేమ్ సబ్జెక్ట్ ఎంఎస్ ఆఫీస్, నాది ఎంకామ్. సో ఎంకామ్ నుంచి నేను అవి మాత్రమే చెప్పగలను, సి లాంగ్వేజెస్ అవి ఏం రావు. ఎంఎస్ ఆఫీస్ ఫ్యాకల్టీగా జేఎస్ఎస్ జనశిక్షణ సంస్థ, మా నైబర్ ఒకరు బిక్కి కృష్ణ గారని, ఆయన కూడా ఛానల్స్లో చేస్తారు, ఆయన రైటర్. సో ఆయన ఏం చేశారంటే జేఎస్ఎస్లో ఇప్పించారు. రోజుకు 4 ఉద్యోగాలు చేసేదాన్ని నేను అనంతపూర్. అది చేస్తూనే మళ్ళీ ఇవన్నీ ఆత్మకూరులో నాకు హాఫ్ డేనే, మార్నింగ్ నుంచి 2 వరకే స్కూలు. సో 1 hour ప్రయాణం. అనంతపూర్కి వచ్చి మధ్యాహ్నం జస్ట్ భోంచేస్తాను, వెళ్ళి ఏదైనా ఒక స్పెషల్ స్టోరీ కవరేజ్కి వెళ్ళేదాన్ని, రిపోర్టర్ని పట్టుకో. రిపోర్టింగ్ కూడా మొత్తం వాట్ నాట్ మీడియా న్యూస్ డిపార్ట్మెంట్లో మాత్రం ప్రతి వింగ్ నేను వర్క్ చేశాను. సో ఒక స్పెషల్ స్టోరీ యాంకరింగ్కి వెళ్ళటం, లేదా జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, నా ఓన్ స్టైల్లో నేను స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవటం, స్క్రిప్ట్ కూడా ప్రవేశం ఉంది, స్క్రిప్ట్ రైటింగ్ కూడా. సో అవి చేసుకోవటం, ఖాళీ టైంలో కొన్ని డివోషనల్ సాంగ్స్, ఫిల్మీ సాంగ్స్ కూడా, అవి ఎక్కడ ఎవరికి చెప్పలేదు, ఎక్కడ ప్రచురణ కాలేదు, కానీ రాసి పెట్టుకున్నాను. అంత ఫుటేజ్ ఉంది నా దగ్గర, స్క్రిప్ట్స్ కానీ సాంగ్స్ కానీ. సో అవన్నీ ప్రిపేర్ చేసుకోవటము, అలా స్పెషల్ స్టోరీ ఒకటి రాయటం. అయితే న్యూస్కి వచ్చేసరికి మీ స్టోరీస్ మీరు చేసేవి మీరే ప్రిపేర్ చేసుకునే వాళ్ళ? చేసుకున్న సబ్ ఎడిటర్ ఉంటారు కదా, అమ్మ బాగానే ఉంది కానీ ఇది ఇలా రాయకూడదు ఒక కథలాగా, న్యూస్కి వచ్చేసరికి కథ పనికిరాదు, దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయని వాళ్ళ వేల్లో చెప్పుకొచ్చారు, జరిగింది, ఇలాంటి పదాలు వేసి అక్కడ కూడా మన ఈ న్యూస్ అంత క్వాలిటేటివ్ ఉండేది కాదు. సో పర్లేదు అక్కడ. సో దాన్ని కట్ ఆఫ్గా చేసి అన్నీ కాదు, నేను కొంత ప్రయత్నం చేశాను, వాళ్ళే రాసుకున్నారు. మెయిన్గా నాది అంటూ కొద్దిగా ఇంప్లిమెంట్ చేశారు, కానీ నా స్క్రిప్ట్ అంత ఇంప్లిమెంట్ చేయలేదు, కాకపోతే నాకు టచ్ ఉంది.
వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు ఎలా మార్చారు నేను తీసుకొచ్చిన ఫుటేజ్ని అని నేను గమనించేదాన్ని. సో అలా అక్కడ న్యూస్ స్క్రిప్ట్ అన్నీ చేసుకొని అంతా రెడీ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళి న్యూస్ చదివి వచ్చేదాన్ని. మళ్ళా కొన్నాళ్ళ తర్వాత నేను మానేశాను స్కూల్లో వర్క్ చేయటం. ఈ జనశిక్షణ సంస్థానంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్లో ఎంఎస్ ఆఫీస్ ఫ్యాకల్టీగా ఇక్కడ లోకల్లో చేస్తూ వచ్చాను. అగైన్ అంతే, అక్కడ ఫ్యాకల్టీగా 2-3 బ్యాచెస్ టీచ్ చేయటం, మధ్యాహ్నం స్టోరీ కవరేజ్, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవటం, ఇంటికి రావటం, ఫ్రెష్ అప్ అయిపోయి న్యూస్ చదవటం, మళ్ళీ వచ్చి మామూలు ఇంట్లో పని మొత్తం. అప్పుడు వాషింగ్ మిషన్స్ ఇవి ఏం లేనే బట్టలు పెట్టుకోవటం అంత మామూలే, అందరికీ ఉండే పని. సో అలా కష్టపడుతూ 3-4 జాబులు చేసుకుంటూ అనంతపూర్లో ఉంటూ ఈ న్యూస్ మీద ఇన్ని చేయగలిగారంటే ఖచ్చితంగా ఇంట్లో సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి. చాలా సపోర్ట్, ఇంకా మొత్తం క్రెడిట్ అంటే మా వారికే. లేదంటే ఇన్ని మీరు హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా. సో పర్మిషన్ ఇవ్వాలి అంటే తొందరగా అందరూ ఇవ్వరు కదా మీడియా వైపు. సో ఆయన పర్మిషన్ ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ విషయం చెప్పుకోవాలంటే. తర్వాత ఈ సినీ రంగంలోకి అడుగు పెట్టడం ఎలా జరిగింది? నేను ప్రేమకు శుభలగ్నం సీరియల్ జరిగేటప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా పలానా అస్లాం అని, నేను అక్కడ యాడ్స్ చెప్పేదాన్ని అనంతపూర్లో ఉండగా. ఆయన మీ నెంబర్ ఇచ్చారు, ఇట్లా అనంతపూర్ సార్ మా వారిది, సో నేను అక్కడ న్యూస్ చదివాను, ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్, సీరియల్ అయినా చేస్తాను అని. ఆయన దాంట్లో చిన్న ఫ్రెండ్ రోల్కు అవకాశం ఇచ్చారు. ఆల్మోస్ట్ అలా అన్ని క్యారెక్టర్స్ క్లోజ్ అయిపోయినాయి. అనంతపురం అంటున్నావు కాబట్టి నాకు నమ్మకం, ఒక క్యాషియర్గా నువ్వు క్యాష్ చూసుకో అని చెప్పారు. సరే అని అక్కడ అకౌంటెంట్గా పనిచేశాను. సో కొన్నాళ్ళు అక్కడ పనిచేశాను. సో అక్కడ ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు నాకు. సో ఒక గుర్తింపు అయితే ఉంది కానీ ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇలా ఎన్నాళ్ళు ఉండిపోవాలి. సీరియల్స్లో కూడా ఏమీ పెద్దగా చిన్న బిట్ ఆల్మోస్ట్ అది రన్నింగ్ సీరియల్, కొత్త పాత్రలకు అవకాశం లేదు. ఫ్రెండ్ సర్కిల్ ఒక ఫ్రెండ్, కాకపోతే ఒక డైలాగ్ వాళ్ళకి నచ్చి రీక్యాప్లో వేశారు. ఓకే. సో నేను ఈ న్యూస్ మీద పిచ్చి ఎలా పెట్టుకెళ్ళానంటే ఇంకా నైట్ పడుకుంటే ఇలా దిండ్లు తడిసిపోయేవి, ఏడ్చి ఏడ్చి ఒక న్యూస్ ప్రెజెంటర్ కాలేకపోతున్నాను. ఏంటి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు, అక్కడ సిటీ కేబుల్లో ఉంటారు ఎండి గారు, సారు మోహన్ సార్. ఆయన ఏమన్నారంటే, అమ్మ నువ్వు ప్రయత్నంలోనే నీ ఏజే అయిపోతుంది, ఇంకెప్పుడు నువ్వు న్యూస్ ప్రెజెంటర్గా అయ్యేది. ఆయన ఒకసారి సీరియస్ హింట్ ఇచ్చారు నాకు, అంటే వెల్ విషర్ మాకు. సో ఆయన ఆ మాట అనేసరికి నేను, మా వారేంటి నువ్వు సబ్జెక్టు అంతా పెట్టుకుంటే ఇంగ్లీష్ ఛానల్స్ ఎంత ఏజ్ వచ్చినా కూడా చదువుతారు కదా అని. మనకి ఇక్కడ అలా లేదు, ఆబ్వియస్లీ మనకు లేదు రిసీవింగ్. ప్రతిసారి డిప్రెషన్ కొంచెం సెన్సిటివ్ చిన్నప్పటి నుంచి. డిప్రెషన్కి వెళ్ళి థైరాయిడ్ వచ్చేసింది. సో థైరాయిడ్ వచ్చి చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. మరి ఇప్పుడు ఒక ఛానల్ని నమ్ముకొని ఒక జాబ్ వచ్చిందని మీరు మొత్తం వైండప్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసారు. ఆయన కూడా మీతో పాటు ఆయన కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా అయింది, మరి అప్పుడు ఏమన్నారు ఇంట్లో? ఇంకా ఏంటంటే మా వారికి కారు యాక్సిడెంట్ అయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అసలు ఈ సినిమా కష్టాలు లైఫ్లోకి వచ్చేసాయి. నేనే అవస్థపడుతూ వచ్చాను. ఒక సర్కిల్ నుంచి ఒక సర్కిల్. ఈటీవీలో తెలిసిన వాళ్ళు శ్రీగిరి డివోషనల్ ఛానల్ అని ఒకటి ఉంది మన రాఘవేంద్రరావు గారి ఇంటి పక్కన, అది కూడా నడవలేదు. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ ఏం పని చేస్తుంటే రిసెప్షన్ చేయాలి, తర్వాత డివోషనల్ ఛానల్ కదా యాంకరింగ్ చేయాలి, ఇంకా అన్ని పనులు మనం ఎంత చేయగలమో అన్ని పనులు చేయొచ్చు. ఒక్కోసారి చెత్త కూడా చిమ్ముకోవచ్చు. అలా ఆ రేంజ్లో ఉండేది. అంటే చిమ్మామని కాదు, చాలా స్ట్రగుల్డ్ లైఫ్. దాని నుంచి సత్య ఛానల్ కాసాని జ్ఞానేశ్వర ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా తీసుకున్నారు. ప్రోగ్రామ్స్ జరిగితే కదా నేను చేయటానికి, ఏమీ లేదు. లైబ్రరీలో కూర్చున్నాను. సో ఫుటేజీలన్నీ రావటము, వాటిని ఇన్సర్ట్ చేసుకోవటము, అన్నీ అబ్జర్వ్ చేయటము, వర్క్స్ అబ్జర్వ్ చేయటము, ఇదే సరిపోయింది. అక్కడ పనిచేసేటువంటి మోహన్ రాజ్ పిళ్ళై అని కెమెరామెన్ మనకు లోకల్ టీవీ రెఫరెన్స్ ఇచ్చారు. అక్కడ బాగుంది, కన్సిడర్ చేస్తారు. లేడీ ఎండి వచ్చేసి స్వప్నదత్ గారు. సో మీరు వెళ్ళి ట్రై చేయండి, మేడం కన్సిడర్ చేస్తారని. అప్పటికి నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేసింది. నేను తెలుగు మీడియం స్కూల్స్లో ఉండే లెసన్స్ కూడా డబ్బింగ్ చెప్పాను, 400 లెసన్స్ దాదాపు. సో ఈ లెసన్స్ డబ్బింగు, లోకల్ డబ్బింగు, ఈ చిన్న ఎక్స్పీరియన్స్, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ అన్నీ ఒక ఫుటేజ్ అంతా ఒక పేపర్ మీద పెట్టేసరికి ఒక పేజ్. వీటికి సంబంధించి ఏమి ఇన్కమ్ ఏమి మీకు జనరేట్ అవ్వలేదా? ఇన్కమ్ ఏం లేదు, అంటే ఇచ్చారు మినిమం, అంటే అప్పుడు తక్కువ. శ్రీగిరి డివోషనల్ ఛానల్లో 5000, కానీ అది ఉండేది నేను మోతీనగర్లో ఉన్నా, అది అపోలో పైన ఉంటుంది. సో రాను పోను సుమారుగా అవుతుంది. సో అదొక ఎక్స్పెన్సెస్. ఇక్కడికి వచ్చేసరికి అంతా నాకు 7,500-8,000 వరకు ఇచ్చేవాడు అరౌండ్. సో ఇక్కడ అలానే ఉండేది. నా పక్కన పిల్లలు అందరం అంతే.
చాలా స్ట్రగుల్గా ఉండేది. ఇక్కడ మనకు మైత్రివనంలో ఉంది సత్య ఛానల్. సో అది నడవలేదు. ఇంకా లోకల్ టీవీకి వెళ్ళాను. లోకల్ టీవీకి వెళ్ళిన తర్వాత మేడం సెలెక్ట్ చేయటము, జాబ్ రావటము, మాకు సిఇఓ గారు భావనారాయణ గారు అక్కడ. సో సార్ వాళ్ళు మంచి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, చాలా హ్యాపీగా అనిపించింది. సార్ దగ్గర మేము చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాము. సో న్యూస్లో మనం ఏం పెట్టచ్చు, ఎలా ఉంటుంది స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్సెస్, ఎలా చేయాలి, ఏ పదాలు వాడాలి చాలా నేర్చుకున్నాం చెప్పాలంటే. మా గురువు గారు భావనారాయణ గారు సారు. సో అక్కడ కొలీగ్స్ అంతా బాగుండేవాళ్ళు, బాగా చేశాను. అక్కడ కూడా నేను ఆ డిప్రెషన్ మూడ్లో ఉండి వెళ్ళిన తర్వాత ఫైనల్గా నాకు వర్క్ ఇస్తారా లేదా కూడా టెన్షన్. ఈ థైరాయిడ్ అటాక్ అయి కొద్దిగా వెయిట్ గెయిన్ అయిపోయాను అప్పటికే. నేను లోకల్ టీవీ ఎంట్రీకే కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యాను. ఇప్పుడంతా కాదు కానీ న్యూస్కు అది హెవీనే. సో ఒకసారి పిలిచి మురళి గారని, అమ్మ మనకు ప్రోగ్రామ్స్ అన్నీ ఫుల్ లెంత్ అవ్వాలి అంటే 1 or 2 months ఉంటుంది, నువ్వు కేర్ తీసుకో, ఫేస్ ఓకే, డిక్షన్ ఓకే, అన్నీ ఓకే, సో మీరు కొంచెం కేర్గా ఉండండి అని చెప్పారు. సరే అని నేను నైట్ షిఫ్ట్లో ఇచ్చుకున్నాను. అడిగి నైట్ ఫుడ్ మానేశాను. అన్ని వెజిటబుల్స్ తినేదాన్ని నైట్ కూర్చొని. అక్కడ మామూలు టీ ఉంటుంది కదా, టీ మిషను, గ్రీన్ టీ, లెమన్ టీ అన్నీ అవే తాగుతూ కూర్చున్నాను. సో మార్నింగ్ నిద్ర డ్యూటీ చేసి వచ్చి మార్నింగ్ పడుకొని మార్నింగ్ తినడానికి కూడా ఓపిక లేక పడుకుండిపోయేదాన్ని. అలా సింగిల్ మీల్స్తో కొట్టి అనుకోకుండా బాగా తగ్గాను. ఎంత తగ్గానంటే మా అమ్మాయి స్కూల్ డేస్లో ఉండేటువంటి వాళ్ళ బట్టలు వేసుకోగలిగాను నేను. ఓకే. జీన్స్ ప్యాంట్లు, వాళ్ళ చిన్నపిల్లల టాప్స్, అంత ఇదిగా అయ్యాను ఒక టైంలో. 1.5 year మాత్రమే మెయింటైన్ చేశాను. కాకపోయినా ఇంకా న్యూస్లో మనం సెటిల్ అయిపోయాం కాబట్టి నేను ఆ న్యూస్ ఛానల్ నడిచిన రోజులు పనిచేశాను. అది అండి న్యూస్ ఎక్స్పీరియన్స్. తర్వాత వేరే ఛానల్స్లో మాకు అంత రిసీవింగ్ లేదు. మేము వెళ్ళిన ఛానల్స్లో మాకు సాటిస్ఫాక్షన్ లేక బయటకు వచ్చేసి కంప్లీట్ మానేశాను. నేను కంప్లీట్ ఇంకా అటు సైడ్ నుంచి వచ్చేసారు. మానేశాను. నేను కింద పడి నాకు ఒక డ్యామేజ్ అయిపోయింది. సో దానివల్ల నాది సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది. కొంత మొత్తంగా టోటల్గా హెల్త్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా అయిపోయాను మొత్తానికి. ఇప్పుడు బాగున్నారు. ఇంకా అప్పుడు నిజంగా అప్పుడు మీరు న్యూస్ ప్రెజెంటింగ్ అప్పుడు చూస్తే నిజంగా గుర్తుపట్టలేనట్లా ఉంది. అవునవును, అందరూ అదే అంటారు, ఇంత చేంజ్ ఏంటి అని. అది తర్వాత ఈ మూవీ ట్రావెలింగ్ అది ఒక భగవద్ అనుగ్రహం అనుకోవాలి. ఏదైతే వెయిట్ చేశారో న్యూస్ ప్రెజెంటింగ్ మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు చిన్న వయసు నుంచే 3rd class 4th class నుంచే మీకు మైండ్లో యాక్టింగ్ దాని మీద మీకు ఇంట్రెస్ట్ పెరిగింది కదా, అనుకోకుండా మీరు ఈ సైడ్ వచ్చేసారు. అది దానికి కారణము ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అంటే దేవుడి మీద భారం అని కాదు ఇక్కడ చెప్తోంది. మేము అనంతపూర్లో ఉన్నప్పుడు దాస సాహిత్య ప్రాజెక్ట్ అని మధ్వ బ్రాహ్మిన్స్ వాళ్ళది ఒక ట్రస్ట్ ఉంది. దాని తరఫున కోలాటాలు వేసేవాళ్ళు. మా చిన్నమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్, సో తను కూచిపూడి డ్యాన్సర్. తను కొంచెము ఈ కోలాటాలు అవి కూడా బాగా. ఆర్టిస్ట్ అంటే మూవీస్లోనా సీరియల్స్లో? సీరియల్స్ ఎక్కువ చేసింది, మూవీస్ తక్కువ చేసింది. సో తనకు 2012లో నంది వచ్చింది. 2011లో గంటల బండి అని ఒక మూవీలో మన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది ఆ మూవీ. సో లీడ్ రోల్ చేసింది. తనకు అప్పుడు మంచి అప్లాజ్ వచ్చింది. కాకపోతే మేమే మిడిల్ డ్రాప్ చేయించాము చదువుకోవాలి అని. 8th వరకు చేయించాము. 9thలో కొంతకాలం చేసింది. సో ఇప్పుడు తను జాబ్ చేస్తుంది ప్రజెంట్. సో అప్పుడు మేము ఈ కోలాటాల తరఫున వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు మా మేడం యశోదమ్మ గారు, గీతా మేడం అని ఉండేవాళ్ళు. యశోదమ్మ గారి అబ్బాయి అజయ్ ఫ్రెండ్ వివేకాత్రేయ. వివేకాత్రేయ అంటే మీకు స్ట్రైక్ అయిందా? అంటే సుందరానికి డైరెక్టర్. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక చిన్న ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ తీసున్నారు అప్పటికే, ఇంకో షార్ట్ ఫిల్మ్ చేస్తూ దాంట్లో ఒక చిన్న పాత్ర ఉంది, తల్లి పాత్ర. మీరు చెయ్యండి అంటే డబ్బు పెట్టాలంటే బయట వాళ్ళకి. అప్పటి వరకు మీరు యాక్టింగ్ అనేది చేయలేదు కదా? చేశాను, దాంట్లో చేశాను, చిన్న చిన్నవి చేశాను. ఫ్రెండ్ సీరియల్లో ఒక ఫ్రెండ్ రోలు, ఇంకో సీరియల్లో ఒక 1 day. కాకపోతే యాక్టింగ్ తెలియదు, ఊరికే ఇలా నిలబడ్డాను అంతే, ఏం తెలియదు, ఊరికే నిలబడ్డాను. ఒక నా యాక్టింగ్ డైలాగ్ వచ్చినప్పుడు డైలాగ్ మాత్రం బాగా చెప్పాను అన్నారు. ఏం తెలియదు నాకు యాక్టింగ్ గురించి. సో వద్దు మనకి యాక్టింగ్, మనం న్యూస్కే వెళదామని మళ్ళీ గట్టిగా నిర్ణయించుకొని న్యూస్కి వెళ్ళిపోయాను. న్యూస్లో ఇంకా అయిపోయింది, రిటైర్ మళ్ళీ ఇందులోకి మళ్ళీ వచ్చేసాను. దేవుడే పంపించినట్టు అయింది నన్ను. ఆ అబ్బాయి వాళ్ళ దాంట్లో చెయ్యండి అని అడిగారు. కానీ వివేకాత్రేయ మాతో చేయించారు, ఇలా చెయ్యాలి ఇలా చేయాలని. సబ్జెక్ట్ ఏం తెలియదు,
చెప్పగలం, చెప్పేటప్పుడు హావభావాలు కొంతవరకు ఐడియా ఉంది, కానీ అంత ఇదిగా రావడానికి అబ్బాయి బాగా పాపం ఉండి చెప్పించి చేయించారు. అది మంచి అప్లాజ్ వచ్చింది. ఆ నిసిలో అనే షార్ట్ ఫిల్మ్, ఆ షార్ట్ ఫిల్ము మంచి అప్లాజ్ వచ్చింది. అప్పాజీ గారి కాంబినేషన్ చేశాను. అది చూసి ప్రయాణం అని ఎంఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళ 100th షార్ట్ ఫిల్మ్ ప్రయాణం, దాంట్లో మదర్ రోల్ ఇచ్చారు హీరోయిన్ తల్లిగా. అది షూట్ చేసేటప్పుడు ఒక ఫోన్ కట్టుకు అది విలేజ్లో తీసాము, ఇటు భీమవరం సైడ్. దానికి తరుణ్ భాస్కర్ గారిని పిలిపించి ఒక చిన్న షార్ట్ ఆయనతోటి డైరెక్ట్ చేయించాడు అబ్బాయి. వాళ్ళకి ఏదో మరి ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళంతా. సో తరుణ్ భాస్కర్ గారు అప్పుడు మిమ్మల్ని చూశారు, అప్పుడు ఆ ఫోన్ కట్టప్పుడు చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అంటే యాక్టింగ్ కంటే కూడా ఆయనకి నా బిహేవియర్ ఎక్కువ నచ్చింది. అలా అవకాశం పెళ్లి చూపులు. సో ఆయన ఆ రోజు చూసి నాకు మిమ్మల్ని చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తోంది, మీతో ట్రావెలింగ్, మీ యాక్టింగ్ కూడా బాగుంది, సో నేను ఒక సినిమా తీయబోతున్నానమ్మా, మీకు తప్పకుండా చెప్తాను అంటే చాలా సంతోషం సార్ అని చెప్పి ఇంకా లోపల అయితే ఇంకా నాకు ఒకసారి ఎగిరి గంతేయాలనిపించింది. అంత సంతోషం అనిపించింది. అప్పుడు మీకు తెలుసా తరుణ్ భాస్కర్ అంటే? ఏం తెలియదు. ఇప్పుడు బీటెక్ చదివిన పిల్లలంతా ఈ 8-10 గంటలు కూర్చొని జాబులు చేయలేక ఎక్కువ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారనే ఐడియా అయితే ఉంది, కానీ తరుణ్ భాస్కర్ గారి గురించి అంత నాకేమీ తెలియదు. సో సింగ్ సౌండ్ పెళ్లి చూపుల మూవీ కంప్లీట్. పిల్లలు చాలా కష్టపడ్డారండి, అసలు ఒక చిన్న సౌండ్ కూడా రాకూడదు. అందరూ మేము అది సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ అనుకుంటాను. సో అక్కడ చేసాము. చేసినప్పుడు దారిలో ఏదో ఒక వెహికల్, 2 వీలర్ రాకూడదు, సైకిల్ రాకూడదు, ఒక పిల్లవాడు నడవకూడదు, ఒక ఐస్ క్రీమ్ బండి రాకూడదు. అందులో రీతుకి మదర్ క్యారెక్టర్ చేశారు కదా? రీతుకి మదర్గా చేశాను. మంచి ఎక్స్పీరియన్స్ అది. సారు అయితే చాలా ఇదిగా చెప్పించి చేయించారు, ఇట్లా ఇట్లా ఉండాలి అని. అంతా కేర్ తీసుకున్నారు. పిల్లలు కూడా అంటే మనకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో నేను ఓన్ చేసుకొని చేశాను. ఆల్మోస్ట్ మీరు పెద్ద పెద్ద మూవీస్లో కూడా చేశారు, కాకపోతే పెద్ద గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా పెళ్లి చూపుల తర్వాత నాకు కింద పడ్డానని చెప్పాను కదా, అది స్లోగా ఇబ్బంది పడి 3 ఏళ్ల తర్వాత పెళ్లి చూపుల మూవీ అయిపోతూనే సర్జరీ అయిపోవటం, విపరీతమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వైటమిన్ డెఫిషియన్సీ, మొత్తం ఇంకా ఇబ్బంది పెట్టేసింది హెల్త్ అంతా కూడా. ఈ లోపల పిల్లలు బీటెక్ వచ్చేసారు. బీటెక్ కేఎల్ యూనివర్సిటీ బాగుంది, కుంచనపల్లి దగ్గర ఉండి అక్కడ చదువుకుందాం విజయవాడ అని విజయవాడ వెళ్ళిపోయాం. మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు అక్కడికి? షిఫ్ట్ అయిపోయాను. ఎప్పుడు ఎందుకు అలా మేము చేసామంటే, పిల్లల స్కూలు పక్కనే మా ఇల్లు చిన్నప్పటి నుంచి, వాళ్ళని వదిలిపెట్టి ఉండలేక, ఆడపిల్లలు 2 నాకు, సో వాళ్ళని దూరాభారం పంపలేక మేము కూడా పిల్లలతో పాటు ట్రావెల్ చేసుకుంటాం. అంటే అక్కడ ఉండి కూడా వచ్చి చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అంటే మనం బాగా ఫేమస్ అయితే ఎక్కడిపైనా పిలుస్తారు. నేను తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏంటంటే, ఓకే అక్కడున్నా పిలుస్తారులే అని వెళ్ళాను. వెళితే ఆవిడ లేరు, విజయవాడ వెళ్ళిపోయారు, చెయ్యట్లేదు అన్నట్టు. చిన్న చిన్న సినిమా వాళ్ళు పిలవాలంటే వాళ్ళకి బడ్జెట్, లాడ్జింగ్, బోర్డింగ్ 2 చూపించాలి. సో లేదు. ఈ మధ్యలో ఏమైందంటే నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది, భానుచంద్ర గారి పెద్ద భార్యగా. ఓకే. సో భానుచంద్ర గారు అంటే అందరికి ఇష్టం, నాకు ఇష్టం. సో ఆయన పెద్ద భార్యగా వచ్చింది, బాగుంటుంది కెరీర్ అని నేను అటువైపు వెళ్ళాను. అది ఏమైందంటే ఆ ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు, 6 to 8 months తీశారు, కానీ దాంట్లో పెద్ద మూవీనా లేదంటే FTVకి వెబ్ సిరీస్ వరల్డ్ వైజ్ రిలీజ్ అవుతుంది. చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, చాలా మంచి పాత్ర. ఇప్పుడు మన పరంపర ఉంది చూడండి, బాగా హిట్ అయిన వెబ్ సిరీస్, ప్యారలల్గా ఉంటుంది స్టోరీ, అంటే కొంత డిఫరెంట్ ఉంటుంది. సో బాగుంటుంది అని నేను దానికి వెళ్ళిపోయి స్టక్ అయిపోయాను. అక్కడున్నప్పుడు కొన్ని 2 సినిమాలు వచ్చాయి. మన జయప్రకాష్ గారని సరైనోడులో ఫాదర్, ఆయన పక్కనే 2 times అడిగారు. అంటే ఫైనల్ వరకు వెళ్తాయో లేదో తెలియదు, 2 calls అయితే నాకు వచ్చాయి. వాళ్ళు ఎవరు చేశారు ఏంటి కూడా పెద్ద డీటెయిల్స్ నాకు తెలియదు. మీరు అసలు ఏదైనా రెమ్యూనరేషన్ కానీ ఏదైనా ఇచ్చినా కూడా ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని కూడా ఏం అడగరంట, ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళిపోతారంట కదా? 8 short films ఏం తీసుకోకుండా చేశాను. ట్రావెలింగ్ కూడా నా చేతి నుంచే చేసుకొని, కొన్నిట్లో అడగలేక కొన్ని వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి పేమెంటు. కొన్ని మాత్రము ఇప్పుడు అడుగుతున్నానండి, అంటే తక్కువ ఇచ్చినా ఇచ్చే వరకు అడుగుతున్నాను, వదిలేసుకోవట్లేదు. మధ్యలో చాలా వరకు వదిలేసుకున్నాను. ఏదో రీజనబుల్గా ఇవ్వండి సార్, మీకు తెలుసు కదా అని అడుగుతాను, ఆ మాట అంటాను. చెక్ మూవీలో కూడా చేసినట్టున్నారు కదా, రకుల్ ప్రీత్ సింగ్ మదర్గా చేశాను. చేశారు ఆల్మోస్ట్ 15-20 మూవీస్ చేశాను. గుర్తింపు అంటే డీజే టిల్లు
గుర్తింపు. ఏంటి ఇప్పుడు డీజే టిల్లుకి ఎలా వచ్చింది, ఆఫర్ ఎలా వచ్చింది? అది మంచి కరోనా టైం అండి. కరోనా టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి చెక్ మూవీ చేసిన మేనేజరు దానికి మేనేజర్ ఆయన రెఫరెన్స్ ఇచ్చారట. అది నాకు తెలియదు. అక్కడ పోగానే సార్ కనపడి నేనే చెప్పానమ్మా అన్నారు. అప్పటికి మన వాళ్ళు ఈయన తెలంగాణ ఉండాలి నేటివిటీ అని మురళీధర్ గౌడ్ ఒక సినిమాలో బాగా చేశారని తరుణ్ భాస్కర్ గారు సజెస్ట్ చేస్తే వీళ్ళు పిలిచారు తెలంగాణ లాంగ్వేజ్ బేస్. ఇంకా ఆయన పక్కన కొంచెం సూట్ అయ్యేవాళ్ళు అని ఎతికినప్పుడు వాళ్లకు ఆప్షన్ కనిపించాను నేనే. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ అనుకుంటూ ఉన్నారు. దానికి తోడు మేనేజర్ గారు కూడా అవును ఆవిడ తెలుసు, నెంబర్ ఉంది అని చెప్పారట. సో అలా పిలిపించారు నన్ను. అంటే పెద్దగా అందులో డైలాగ్స్ కూడా తక్కువ, డీజే టిల్లులో తక్కువ అంటే చెప్పటమే నాకు అలా చెప్పారు, ముందే చెప్పారు విమలు పిలిపించి. కానీ ఏంటి మళ్ళీ క్లైమాక్స్లో మీరు చెప్పిన ఒక డైలాగ్కి నచ్చి మళ్ళీ అప్పటికప్పుడు ఏదో డైలాగ్స్ కూడా రాశారు అని అన్నారు. అది ఏంటి అంటే అసలు ఫస్ట్ వాళ్ళు చెప్పడం ఏమీ ఉండదమ్మా, ఫాదరు సన్ను ఉండేటువంటి స్టోరీ ఇది, మీకు చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి అంతే, కానీ ప్రతి సీన్లో మీరు ఉంటారు, కానీ సపోర్ట్ చేస్తూ మరీ వాళ్ళిద్దరికి ఏదైనా రైవలరీ వచ్చినప్పుడు మీరు ఖండిస్తూనో బుజ్జగిస్తూనో మాట్లాడాలి అంతేను అని చెప్పారు. సరే ఆ ప్రకారమే నడుస్తోంది. కానీ ఒక సీన్కి వచ్చేసరికి ఒక డైలాగ్ అంటే ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి స్టోరీలో. ఒక డైలాగ్ చెప్పింది నచ్చింది వాళ్ళకి, నచ్చి సో ఈమె చేయగలదు అని వాళ్ళు మళ్ళీ కొంచెం పెంచారు పాత్ర. తర్వాత అది ఏంటంటే కథనంలో మార్పుల్లో మళ్ళీ మనకు లీడ్ తీసుకొని లాస్ట్ క్లైమాక్స్లో అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు తెలంగాణ శకుంతల సూర్యకాంతం హాస్పిటల్ సీన్లో ఎస్ ఆ రెండింటిని కలిపి మిక్స్ చేసి ఎలా చేస్తారో బీభత్సంగా చేసేసి ఓన్గా చేసే. ఫస్ట్ మేము ఒకటి చేస్తున్నాం ఆల్రెడీ, అంటే కొంత ఈ సిచ్యువేషన్కి దగ్గరగా ఉండేటువంటిది. అప్పుడు ఏం చేశారంటే మనం ర్యాండమ్గా ఎట్లా వస్తే అట్లా వెళదామని. సిద్ధు గారు ఏంటంటే స్పాట్లో ఇంప్రవైజేషన్ చేసుకుంటారు. ఆయన టక్క 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 అసలు ఇంకా ఆయన మొత్తం ఇంకా ఆయన గురించి మనం చెప్పలేము వర్డ్స్లో. చాలా అంటే అసలు పర్ఫెక్ట్ యాక్టరు, పర్ఫెక్ట్ మ్యాన్, అసలు జెంటిల్ మ్యాన్. ఆయన వస్తారు ఒకటి అనుకొని వస్తారు, అక్కడ ఆయనకు ఇలా చేస్తే బాగుండని అనిపిస్తుంది, ఇంకంతే. ఆయన్ని బట్టి మేము కూడా అంటే మేమంతా లేదు, కాకపోతే ఆయన్ని క్యాచ్ చేసి ఆయన వేసిన సెటైర్కి ప్రతిగా అల్లుకొని పోయి మేము ప్యారలల్గా ఆయన వెనక అనుకోండి, ప్యారలల్గా కాదు సారీ ఆయన వెనక నడవగలం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనతో ట్రావెల్ చేయబట్టి. నిజంగా ఆ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్కి మంచి అప్లోజ్. నిజంగా మీరు కొట్టడం కానీ కొట్టినప్పుడు మామూలు వాళ్ళు చీపిరి కట్ట ఇచ్చారు. సో ఏ చేయి పట్టుకోవాలని అయితే వద్దు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోమన్నారు సిద్ధు గారు. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటేనే ఇంకా ఆడుగా ఒక గయ్యాళితనం కనిపిస్తుంది అన్నారు. నాకేమో రైట్ హ్యాండ్తో బాగుంటుందని ఆలోచన, ఆయనేమో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి అని చెప్పారు. సో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ప్రిన్స్ని కొట్టాలి. కొట్టినప్పుడు ప్రిన్స్ బ్యాక్ సైడ్ టైర్ ఉంటుంది, ఆ టైర్ తోటి కొడదామంటే టైర్ అడ్డు పెట్టుకున్నాడు అబ్బాయి. టైర్ అడ్డు పెట్టుకుంటాడనేది కూడా తెలియదు. అటు ఇటు చూశాడు, అది మేము ముందుగా అనుకున్నది కాదు. వెనక టైర్ ఉంటే టైర్ పట్టేసుకొని ఇటు అంటాడు దొరకట్లేదు. నాకు ఒక 2 సార్లు అటు ఇటు తిరిగాను, ఏం చేయాలో తెలియలేదు. సరే అని వేసి మధ్యలో పొడి చేశా. ఆ పొడవటము ఎంత ఫన్ అనిపించిందంటే సిద్ధు అది కొట్టేటప్పుడు సిద్ధు వైపు లేదు క్యాము, కూర్చొని నవ్వేస్తున్నాడు. అబ్బాయి నవ్వేసేసరికి అర్థం కావట్లేదు, ఆపాలా నేను మూవ్ అవ్వాలని. లేదు కంటిన్యూ అవ్వండి అన్నాడు. ఇంకా అట్లా ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొట్టిపడేసాను. అనుకున్నారా మీరు నిజంగా ఆ మూవీ అంతా హిట్ అవుతుంది? అయితే నిజానికైతే అనుకోలేదండి, అంటే ఇలా చెప్పకూడదు, తెలియదు. కాకపోతే నాకు పెళ్లి చూపులు చూసిన తర్వాత ఇప్పటి పిల్లల్ని ఎవరిని అండర్ ఎస్టిమేట్ వేయలేము, అదైతే ఉంది లోపల ఎక్కడో. కానీ ఇంత హిట్ అవుతుంది అనేది మాత్రం అది బయటకు వచ్చే వరకు నాకు తెలియదు. ఈ సీక్వెల్ ఉంటుంది, టిల్లు స్క్వేర్ ఉంటుందని అప్పుడు అనుకున్నారా? ఏమన్నా డైరెక్టర్ చెప్పడం కానీ మళ్ళీ ఉంటుంది అని ఏమన్నా డిస్కషన్ ఏమైనా వచ్చింది? అది నా వరకు తెలియదు, నాకు అన్ని విషయాలు మన వరకు తెలియదు. సో కాకపోతే బాగుంది, మంచిది ఉంది, తీస్తారేమో అని ఒక ఊరికే అంటాం కదా, అలా అన్న మాటలే నేను విన్నాను, కానీ తీస్తారని తెలియదు. అనుకోకుండా టిల్లు స్క్వేర్కి కాల్ వచ్చింది. అంటే ఖచ్చితంగా డీజే టిల్లులో మీరే మదర్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి టిల్లు స్క్వేర్లో కూడా ఆబ్వియస్గా మీరే చేయాలి. అంటే ఏదన్నా ఈక్వేషన్స్ మారిపోయి సిచ్యువేషన్ బట్టి మారిస్తే తప్ప తల్లి తండ్రి మారరు కదా, ఈక్వేషన్స్ ఉంటే. సో రావటం మంచి పాత్ర వచ్చింది మనకు. సీక్వెల్ ఒకవేళ ఎన్ని సీక్వెల్స్ ఉన్న అవకాశం ఉంటుందని హ్యాపీ. కూడా ఉంటుందా?
క్యూబా ఏమో జనాలు బాగా తీస్తే బాగుండని వాళ్ళే అంటున్నారు పబ్లిక్. సో మరి జనాల నాడిని బట్టే కదా ఎప్పుడు ట్రావెలింగ్, అది మనం చెప్పకూడదు, చెప్పేంత నాలెడ్జ్ లేదు మనకు. సో వాళ్ళకు తప్పకుండా జనాలు ఆదరిస్తారు అంటే తీస్తారు తప్పకుండా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డీజే టిల్లులో నేహ, అలాగే టిల్లు స్క్వేర్లో అనుపమ, ఇద్దరిని చూశారు మీరు, ఇద్దరితో ట్రావెల్ చేశారు. నాకు తెలిసి నేహాతో ఎక్కువ మీకు సీన్స్ లేవు కదా? అవునండి, అవునవును. నేను అమ్మాయిని అసలు పిక్చర్ అంతా ఎప్పుడు మేము కలవలేదు. ఒక కోర్టు సీన్ అప్పుడే జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లా మన హీరోయిన్ నేహ అని. సో జస్ట్ పలకరించాం, ఎవరి వర్క్లోకి. ఆ రోజు క్రూ అంతా చాలామంది ఉన్నాం, కోర్టు సీన్ కదా. సో ఎవరి వర్క్లో వాళ్ళు 3 days చేసాము కోర్టు సీను. సో కాకపోతే కథనం ప్రకారం మాది పడలేదు దాంట్లో, నేహ వాళ్ళది వస్తుంది. ఆ అమ్మాయి మేము కలిసిందే లేదు, ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ మాట్లాడతాం, ఆ తర్వాత నేహ వస్తుంది. సో పేరెంట్స్ మాట్లాడేది లేదు, నేహ వచ్చింది డైరెక్ట్. మేము ఆ అమ్మాయి కలిసింది కేవలం ఒక్కరోజే ఒక్కసారే అంతే. ఇప్పుడు ఇందులో అనుపమతో మీరు ట్రావెల్ చేశారు, నిజంగా అనుపమ గురించి ఏం చెప్తారు? అనుపమ గురించి చెప్పడానికి ఆల్రెడీ ప్రూవ్డ్, నేహ కానీ అనుపమ కానీ Acting ఇద్దరు wise గా ఏంటి అనేది తను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. 1లో 2లో వాళ్ళకి పర్సనల్ గా ఏం చెప్తారు, తను ఎలా ఉంటుంది, తన బిహేవియర్ కానీ పర్సనల్గా సెట్స్ అంటే లో? ఏం తేడా తెలియదండి. అంటే హీరోయిన్తో మాట్లాడినట్లు ఉండదు. మన పక్కింటి అమ్మాయో, మనకు బాగా తెలిసిన అమ్మాయి, ఇరుగు పొరుగు పిల్ల, ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో పిల్లలాగా. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు, బాగా మాట్లాడుతుంది, తెలుగు బాగా మాట్లాడుతుంది. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రతిదీ ఏంటి రీజియన్ వైజ్ ఏం జరుగుతుంటాయి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్. సో నేనే అడిగాను, మీ ట్రెడిషన్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ కల్చర్ ఏంటి, నీకు హైదరాబాద్ నచ్చిందా లేదా అన్నీ. సో బాగా షేర్ చేసుకునేది, బాగా చెప్పేది. అసలు తను హీరోయిన్ అనే ఇది ఎక్కడ యాటిట్యూడే ఉండదు, చాలా బాగా మాట్లాడుతుంది. ఈవెన్ దో నేహ కూడా మనం పలకరించింది కొద్దిసేపు అయినా కూడా అప్పుడే గమనించవచ్చు పిల్లల్ని ఎట్లా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రౌడిష్గా ఉండటం, మొహం తిప్పేసుకోవటాలు, మొహం నడుచుకోవటాలు అలాంటివి ఏం లేదండి. ఇప్పుడు డైరెక్టర్ చేంజ్ అయ్యారు కదా, డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్కి. అంటే మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ డీజే టిల్లు డైరెక్షన్లో మీరు చేశారు, ఇప్పుడు టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మారారు, ఆ డైరెక్షన్ వేరియేషన్ ఏమైనా మీకు కనిపించిందా? వేరియేషన్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే విమల్ గారితో మాట్లాడినప్పుడు విమల్ గారు చాలా చక్కగా ఉంటారు. నేను అనుకున్నాను అబ్బాయి హీరోనా డైరెక్టరా అనుకున్నాను, అంత చక్కగా ఉంటారు. అతను కూడా ఆర్టిస్ట్ అట విమల్, అది నాకు మళ్ళా తెలిసింది. సో విమల్ గారి డైరెక్షన్లో చాలా కూల్గా, అబ్బాయి ఎంత సెన్సిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎంత సెన్సిటివ్గా ఉంటాడంటే చాలా కూల్, కొంచెం బిడియ పడతాడు కూడా విమల్. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ ఎక్కువ ఉండదు కానీ మరి మీకు ఓకేనా, చేస్తారంటే చేస్తానండి, అవకాశం రావటమే ఇది, నాకేవి పరిచయాలు తెలియదు, సో నేను ఇలా వచ్చేసాను డైరెక్ట్ దీంట్లోకి, సో ఇచ్చిందాన్ని నేను వదులుకోలేను, చేస్తాను సార్ అన్నాను. అక్కడ చాలా బాగుంది. వాళ్ళు అది చేసినప్పుడు అమ్మ మీరు ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు, మాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు మీరు చేస్తారని, మీరు బాగా చేశారు, వెరీ గుడ్ అండి అని మెచ్చుకున్నారు ఈ సీన్స్, అదే ప్రీవియస్గా చేసిన సీన్స్లో చూసి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే విమల్ మారిపోయాడన్నప్పుడు బాధేసింది, కానీ నాకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఆల్రెడీ నేను చేసిన వాళ్ళ క్రూ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అది ఎలా అంటే పెళ్లిగోల అని ఒక వెబ్ సిరీస్, మన తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ పెళ్లిగోల. సాయి గారు, మల్లిక్ గారు వాళ్ళిద్దరూ మొత్తం 3 sequels నడిచాయి. 2 sequelsలో నేనున్నాను, 1 and 2లో. వర్షిని మదరు, అభిజిత్ హీరో. సాయి గారు, మల్లిక్ గారు ఇద్దరు డైరెక్ట్ చేసేవాళ్ళు. మరి ఏ పార్ట్ ఎవరు అనో మరి వాళ్ళది అది నాకు తెలియదు క్లారిటీ. సో మల్లిక్ రామ్ గారు నాకు అప్పుడే తెలుసు, మల్లిక్ రామ్ గారు తెలుసు, వాళ్ళ వైఫ్ లంక గారు తెలుసు. సో మల్లిక్ గారు కూడా ఏంటంటే ఆయన చాలా సున్నితం అండి మనిషి, ఎంత సెన్స్ అంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది చూడటానికే మనకు రఫ్గా మాట కానీ కరుకు ఇట్లా ఉంటుంది కదా, విమల్ ఎంత సున్నితంగా ఉంటారో సేమ్ మల్లిక్ రామ్. ఇంకా ఈ మల్లిక్ గారికి ఇంకా బిడియం ఎక్కువ నాకు అనిపిస్తుంది, కానీ ఆయన థాట్స్ క్రేజీ థాట్స్. అంటే మీకేం అనిపించలేదా? అంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఫస్ట్ డీజే టిల్లు అంత హిట్ కొట్టింది, అంత సక్సెస్ సాధించింది, నిజంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకెక్కువ ఉంటాయి
టిల్లు స్క్వేర్ అనేసరికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, మనం వాటికి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలి. మీకు అనిపించిందా? తప్పకుండా ప్రతిసారి నేను ఫీడ్బ్యాక్ అడిగేదాన్ని పిల్లల్ని, ఎట్లా వచ్చి అంటే నాదొకటే కాదు, ఇదంతా టీం వర్క్ అండి. కేవలం నాదని నాది ఆబ్వియస్లీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది, వచ్చిందా, బాగా చేశానా అని అడుగుతాను. కాకపోతే మొత్తంగా ఏమొచ్చింది, ఎలా వచ్చింది, కురు అందరికీ అప్పుడే అర్థమైపోయింది, లేదండి హిట్ తీసేటప్పుడు మధ్యలో కొంచెము ఏమి ఎక్స్ప్రెస్ చేయలే ఎవరు. సో మళ్ళీ ఇప్పటి ప్రజల నాడికి తగ్గట్టు టిల్లు స్క్వేర్ అంటే డబుల్ ఇది ఉండాలి. సో దానికి తగ్గట్టు వాళ్ళు చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. అందుకని కొంత టైం పట్టింది, ఎక్కువ టైం పట్టింది. పెళ్లి చూపుల సినిమా అప్పుడు కూడా అసలు ఎవ్వరు ఏమీ తెలియని పిల్లలు, అంటే ఈ టేకింగ్స్ ఇవి ఓ కొత్త పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒకసారి వేసి చూపించేవాళ్ళు, ఎలా ఉంది ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు పిల్లల్లో ఉండేటువంటి ఉత్సాహము అది చూసి అప్పుడు వీళ్ళకి ఇంకా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. పెళ్లి చూపులు అది నేషనల్ అవార్డ్ వచ్చింది ఫస్ట్ మూవీనే, బాగా వచ్చింది. అంటే అదంతా అందరి కష్టం, దాంట్లో ఒక చిన్న పాత్ర చేయడం నా అదృష్టం. ముందు అసలు తరుణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అడుగడుగున నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు లైఫ్ ట్రావెలింగ్లో చాలామంది ఉన్నారు. అంటే ఇదొకటి కూడా ఉంది కదా, డైరెక్టర్స్లో లక్ష్మీ సుజాత గారు అంటే కామ్గా ప్లెజెంట్గా ఒక ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అయితేనే సూట్ అవుతారు అని ఒకటి మన బిహేవియర్ కూడా ఉంది కదా. బిహేవియర్ వేరు, స్క్రీన్ ప్రజెంటేషన్ వేరు కదా. వాళ్ళకి మీకేమనిపిస్తుంది, నేను అన్నీ చేయగలను ఎనీ క్యారెక్టర్ అని మీకు అనిపిస్తుందా? అన్నిటికీ అంటే కాస్ట్లీ మదర్గా నేను సెట్ అవునేమో. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నదియా గారు చేసేటువంటి రోల్స్కు నేను సెట్ అవును. అంటే సుజాత గారు ఎక్కువగా ట్రెడిషనల్ మిడిల్ క్లాస్ మదర్ వీటికి ఎక్కువగా సెట్ అవుతారు కదా. అట్లనే అవుతానని నేను అనుకుంటున్నా. నాకు వచ్చిన అవకాశాలు కూడా అలాంటివే. అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ అయితే వచ్చేసింది, మనం ఆల్రెడీ చూస్తున్నాం, బయట రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తున్నాము. జొన్నలగడ్డ సిద్ధు తన్ని మీరు చూశారు, సెట్స్లో చూశారు, పర్సనల్గా ఇంటరాక్షన్ ఉంది, ఎలా ఉంటారు తను? ఏం చెప్పాలంటే వర్డ్స్ ఒక్కోసారి తక్కువ అనిపిస్తుంది తన గురించి నేను ఇలా అని చెప్పడానికి. పర్ఫెక్ట్ పర్సన్ అండి సిద్ధు. మంచి ఆర్టిస్ట్, సింగర్, స్క్రిప్ట్ రైటరు, డైరెక్ట్ చేయగలడు, తను అన్నీ చేయగలడు, మల్టీ టాలెంటెడ్. ప్లస్ వీటన్నిటితో పాటు ప్రవర్తన, బిహేవియర్కి వచ్చేసరికి ఎక్కడ ఎలా ఉండాలి, రీల్లో ఎలా ఉండాలి, రియల్ లైఫ్లో ఎలా ఉండాలి, ఇవరండి ఆల్రెడీ ప్రూవ్డ్. మన అనుపమ్ గారిని స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన దానికి మంచి అప్లాజ్ వచ్చింది. సో అంతే రెస్పెక్ట్ ఇస్తారు. సో తను ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నప్పుడు జోవియల్గా ఉండొచ్చు మేబీ, కానీ మేము పెద్దవాళ్ళ మా దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలి, అమ్మ అనే పిలుస్తారు. చాలా అసలు ఫస్ట్ చేసినప్పుడు కూడా నా మనసుకు అనిపించింది, ఇది నిజమో కాదో నాకు తెలియదు. విమల్ గారు చెప్పినప్పుడు ఏమీ ఉండదమ్మా, మీరు ఊరికే నిలబడతారు, మరీ వాళ్ళు ఏదైనా గొడవ పడుతున్నప్పుడు ఖండించటము, పిల్లవాడికి సపోర్ట్ చేయటము, ఎందుకురా అట్లా మాట్లాడతావు, అరటిల్లు డాడీతో గట్లా మాట్లాడేది, అది నా ఇంకా పొద్దుగుకులు స్టాంప్ ఆ డైలాగ్ నాకు రిపీటెడ్గా వస్తుంది. ఓకే, అట్లా. కాకపోతే సిద్ధు చూశారు, నన్ను చూసి ఒకటి రెండు చేసిందని చూసి అయ్యో ఆవిడ అలా ఊరికే నిలబడుతోంది ఈ సీన్లో అనిపించిందో ఏమో. అప్పటికప్పుడు నాకు చెప్పిన సీన్ ఫస్ట్ నేను చూసి ఉంటాను, మళ్ళీ ఒక 2-3 డైలాగులు నాకు ఇన్సర్ట్స్ ఉంటాయి స్పాట్లో. సో అతనిది స్క్రిప్ట్, సో నాకు ఇచ్చారు అవకాశం అని నేను అనుకుంటున్నాను. మీకు స్లాంగ్ తెలంగాణ అంటే మీ టోటల్గా మీ స్లాంగ్కి తెలంగాణ స్లాంగ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, స్లాంగ్ ఏం కష్టం అనిపించలేదు నేర్చుకోవడానికి? అనిపించలేదు నాకు. తెలంగాణ స్లాంగ్ చేసినప్పుడు తెలంగాణ కంప్లీట్ చేయగలిగాను పక్కాగా. కాకపోతే ఆ బదులు గా వా ఇలా పెట్టాలి, వచ్చిండు వచ్చాడు అంటానికి వచ్చాడు, అట్లా కొంచెము కనుక్కున్నాను ఏం పెట్టాలి ఏమని. నాకు చిన్నప్పుడు చెప్పానుగా మీకు అనుకరణ కొంచెం ఉంది అది ఇదని, ఎలా చెప్తే అలా నేను చెప్పగలిగాను. ఇప్పుడు నేను చిత్తూరు స్లాంగ్లో ఒకటి చేస్తున్నాను. ఓకే, ఆ వెబ్ సిరీస్లో ఇంకా భలే మొరటిగా ఉంటుంది, ఏం రా వారా అన్న అంత ఇంకా మాస్గా ఉంటుంది. సో చిత్తూరు స్లాంగ్ చేయగలుగుతున్నాను. కాకపోతే ఒక తూర్పుగోదావరి జిల్లా స్లాంగ్ మాత్రం ఎందుకు రాలేదు, అంటే అటు అమలాపురం అవి రావట్లేదు. అది ఏంటంటే ఫ్లో ఫాస్ట్గా ఉండాలి, లైట్గా పలకాలి. మాది ప్రకాశం జిల్లా, సో ప్రకాశము, నెల్లూరు, రాయలసీమ, తెలంగాణ ఈ జోనర్ అంతా చేయగలుగుతున్నా.
ఒక్క తూర్పుగోదావరి జిల్లాని మాత్రం ఇంకేమో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, కష్టం. మీరు డీజే టిల్లు షూటింగ్ టైంలో కూడా ఏదో ఆచార్య మూవీలో ఆఫర్ వస్తే కూడా అవునవును వెళ్ళలేని పరిస్థితి ఉంది అది కదా? అంటే నాకు కొంచెము సహజంగానే మొహమాటం ఎక్కువ. మొహమాటము చెప్పాను కదా, అమ్మో ఇలా ఏది కాదు అటు వెళ్తా ఇటు వెళ్తా అని అడిగితే ఇది కూడా తీసేస్తారేమో అదొక చిన్న భయం అయితే ఉంది, మొహమాటము ఉంది, సిగ్గు ఉంది. ఈ మూడిటి వల్ల అక్కడి నుంచి ఫోన్ వస్తే మేనేజర్ గారు నాన్న కష్టమండి మనం ఈ పెద్ద సీన్ చేస్తున్నామని. సో ఆ పెద్ద సీన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఆచార్యలో ఒక్క హాఫ్ డే రమ్మని అడిగారు. హాఫ్ డే కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. రాలేనండి, ఇక్కడ సీను కొంచెం పెద్దది, మళ్ళీ అటు ఇటు అంటే నాకు ఇబ్బంది అవుతుంది అని అది వెళ్ళలేదండి. అందరూ ఏం చెప్తారంటే పెద్ద సినిమాల్లో ఇంత కనిపించినా చాలు అంటారు. మీకు తర్వాత అనిపించిందా ఒక చిరంజీవి గారు రామ్ చరణ్తో వాళ్ళని కనీసం చూడన్నా చూడగలిగేదాని చూడలేము. ఇదే డీజే టిల్లు షూటింగ్ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ జరుగుతుంది అల్యూమినియం ఫ్యాక్టరీలోనే. సో నేను క్యాబ్లో నాకు తెలియక షూటింగ్ ఎటువైపు అంటే ముందుకు వెళ్ళిపోయాను. పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళు ఆ క్యాబ్ని అసలు ఇట్లా కొంచెం కూడా ముందుకు కూడా రానివ్వలేదు. సో అంత కష్టం వాళ్ళని చూడాలంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. సో మరి అలాంటి వాళ్ళ పిక్చర్లలో మనం నిలబడి వాళ్ళని చూస్తూ చేయగలగటం అనేది ఒక పెద్ద గొప్ప అవకాశమే. సో అలాంటి అవకాశం పోయినట్టే. ఇంకా మీ కాంబినేషన్ మురళీధర్ గౌడ్ గారు, ఆయనతో నటించడం మీకు ఎలా అనిపించింది? డీజే టిల్లు కానీ ఇప్పటి వరకు కూడా నిజంగా ఏదో విన్నాము, మీరు ఎక్కడి నుంచో వస్తుంటే ఒక క్యాబ్ డ్రైవర్ కూడా మిమ్మల్ని బలగం మూవీలో మీరు ఎందుకు లేరు మేడం ఆయనతో అని అడిగారంట కదా? యాక్చువల్గా అదే మా పిల్లలతో అంటే అలా అనకూడదమ్మా, నీకు విన్నవన్నీ నీకు ఎక్స్పీరియన్స్ అయినవన్నీ నువ్వు ఇంటర్వ్యూలో చెప్తే ఎలా అది మళ్ళీ రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది అని పిల్లలు అరుస్తారు. అంటే అలా అంత అభిమానపడ్డారు వాళ్ళు. అంటే మన ఆబ్వియస్గా కొన్ని కాంబినేషన్స్ని ప్రేక్షకులు అలా గుర్తుండి పెట్టుకుంటారు, అంత అభిమానిస్తారు ఈ కొన్ని కాంబినేషన్స్. నిజంగా మిమ్మల్ని కూడా అలానే తీసుకున్నారనమాట. ఇల్లు దగ్గర ప్యాకప్ అయిన తర్వాత క్యాబ్ ఎక్కాను. క్యాబ్ ఎక్కిన తర్వాత అడిగారు ఏం మూవీ అండి అంటే టిల్లు అంటే మీరేనా మేడం, మరి బలగంలో మీరు ఎందుకు లేరు, ఆ సారు బలగంలో ఉన్నాడు కదా మీరు ఎందుకు చేయలేదు అంటే అది మనకు తెలియదు నాన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అంటే లేదు మీరు ఉండాల్సింది సార్ పక్కన మీరు కదా చేయాలి అని ఆయన ఏంటో ఖండించినట్లు ఏదో చొరవగా డామినేటింగ్గా అలా మాట్లాడాడు. ఏదో అట్లా వాళ్ళకి తెలియక వాళ్ళు అన్నారు. అయితే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో మనము చెయ్యాలి అని కోరుకుంటున్నారు ప్రజలు, ఇష్టపడుతున్నారు అని. మురళీధర్ గౌడ్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన మరి నాటక రంగాల నుంచి వచ్చారు అన్నారు. స్టేజ్ ఆర్టిస్ట్ అని అనుకుంటాను, అంటే నాకు పూర్తిగా తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఆయనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం చేస్తూ ఉన్నారు. నాకంటే చెప్పాలంటే సీనియరే. నాకున్న ఎక్స్పీరియన్స్ ఆయన ముందు చాలా తక్కువ. మేమిద్దరం ఫస్ట్ పరిచయం అయినప్పుడు మీరేంటి మేడం అంటే నేను ఇలా వర్క్ చేసుకుంటూ వచ్చానండి, నేను టీచింగ్ నుంచి న్యూస్ నుంచి తర్వాత అనుకోకుండా ఇలా వచ్చాను అని. తన ఎక్స్పీరియన్స్ ఏదో తను కూడా ఏదో జాబ్ చేశారు సార్ కూడా. మాట్లాడుతూ మేడం మనం ఏదన్నా క్లిక్ అవుతామంటారా అండి అని అడిగాడు ఒకరోజు. ఎక్కడైతాం సార్, మీది లేట్ ఎంట్రీనే, మీ వరకు మీరు, నేను లేట్ ఎంట్రీ అని మీరు చెప్పారా? కష్టం సార్, ఏదో అడపా ఒకటి రెండు వస్తాయి మనకు. ఆయన ఎక్కడున్నారు అని ఆయనతో అన్నాను. ఇప్పుడు ఆయన కనపడితే నాకు ఫస్ట్ తలకాయ చేస్తా, సిగ్గు అనిపిస్తుంది. ఆయన్ని నేను జడ్జి చేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను. ఆయన ఎంత బిజీ అంటే మంత్ అంతా బిజీనే ఉంటారు, ఎంతెంత పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ భగవత్ కేసరిలో కాంపిటీషన్ కూడా అలానే ఉంది కదా. మీరు అనుకున్నది కూడా, మీ ఒపీనియన్ కూడా ఒపీనియన్ కరెక్టే కానీ ఆయనకు మంచి రిసీవింగ్ వచ్చింది. అందుకు ఆయనకు మెమొరీ బాగుంది. ఓకే, మెమొరీ బాగుంది, యాక్టింగ్ బాగా చేస్తారు. టిల్లు చేసినప్పుడు మల్లికరామ్ గారు అదే పిలిచారు, మా క్రూ అంతా చెప్పారు మీ ఇద్దరి మెమొరీ పవర్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ నేను టీచింగ్ న్యూస్ కాబట్టి ఒక కాన్సెప్ట్ ఉంటే చాలు, ఆ డైలాగ్స్ నాకు గుర్తుండిపోతాయి. ఓకే, సో అలా నాకు డైలాగ్స్ గుర్తున్నాయి. ఆయనకు సహజ సిద్ధంగా ఆయనకు డైలాగ్స్ అంటే ఆయన ఎక్కువ ప్రిపేర్ అవ్వరు. సో ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆబ్వియస్లీ కామెడీ బాగా జనరేట్ అవుతుంది. సో అలా ఎందుకు నేను ఆయన అలా మాట్లాడానని నాకు ఎందుకో కొంచెం ఆయన ఏమన్నా అనుకొని ఉంటారా ఈరోజు, చూడు నువ్వు అట్లా అన్నావు అది నా మనసుకు అనిపిస్తుంది. కాకపోతే అలా ఏం లేదు సార్, పాపం బాగా రిసీవ్ చేసుకుంటారు. మొన్న ఒక మూవీలో కూడా ఆయన నాకు చెప్పే అవకాశం ఇచ్చారు, రెఫర్ చేశారు. అంటే క్రూ అనుకుంటూ ఉన్నారట, ఎస్ఎస్ ఆవిడని పిలవండి బాగుంటుంది అంటే మళ్ళీ ఆయన కాంబినేషన్లో, అంటే ఇప్పటికీ అది థర్డ్ పిక్చర్ అనుకోవచ్చు.
ఇప్పుడు కమింగ్ ఏమున్నాయండి మూవీస్? కమింగ్ మూవీస్ అంటే అన్ని చిన్న చిన్నవేనండి, పెద్దవి కాదు. చిన్నవని చెప్పకూడదు, ఏ చిన్నది ఏది హిట్ అవుతుందో మనం చెప్పలేము. కానీ డీజే టిల్లు మీకు నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు కదా తప్పకుండా మీ సినీ జర్నీలో. తప్పకుండా అండి. అసలు ఇంకా మా పిల్లలు అంటారు, ఎప్పుడన్నా నేను 1 తర్వాత 2కు మధ్యలో చాలా చిన్న ప్రాజెక్ట్స్ చేశాను, చాలా చిన్న ప్రాజెక్ట్స్. అదే చెప్తున్నాను కదా, మనం చిన్నవి అని దేన్ని తక్కువ చేసి అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇవాళ రేపట్లో పిల్లల దగ్గర కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. కాన్సెప్టే హీరో. ప్రజెంట్ ట్రెండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కాన్సెప్టే హీరో, కాన్సెప్టే ఇది అనమాట. సో అలా చిన్న ప్రాజెక్ట్స్ చేసి పెద్దవేవి ఎవ్వరు పిలవలేదు. 1లో మనం చేసిన తర్వాత మేబీ నేను లావున్నానని ఎవ్వరు పిలవట్లేదు ఇట్లా అనుకుని మా పిల్లలు అరుస్తారు, అమ్మా అసలు మనం ఎవ్వరము, మనకేం తెలియదు, నువ్వు ఇంతవరకు చేసావంటే లైఫ్లో చాలు, నువ్వు ఆ తృప్తితో బతుకు అంటుంది ఇంకా మా పిల్ల అయితే. వాళ్ళు చీవాట్లు పెడతారు. ఎప్పుడన్నా అనిపిస్తుంది, ఆర్టిస్ట్కి సహజంగా అనిపిస్తుంది. చాలా రోజులు గ్యాప్ వచ్చి ఖాళీగా ఉన్నాం అనుకో, ఇంకెప్పుడన్నా అసలు ఎంత గ్యాప్ అంటే నేను మర్చిపోయి ఇంకా నేను ఇంట్లో పిండి వంటలు చేసుకుంటూ అంట్లు తోముకుంటూ అలా ఉండిపోతాను. అప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే ఆర్టిస్ట్ సుజాత గారు అండి మాట్లాడేదంటే, అవును కదా నేను ఆర్టిస్ట్. అప్పుడు నేను మళ్ళీ గుర్తు చేసుకుంటా, అంత గ్యాప్స్ వస్తాయి ఒక్కోసారి. ఇప్పుడు డీజే టిల్లు తర్వాత ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా నిజంగా చాలా సక్సెస్ వచ్చింది, బయట రెస్పాన్స్ మనం చూస్తున్నాం. చూడాలి, నేను ఇంకా చూడలేదు. అంటే డీజే టిల్లు స్టోరీకి ఇది సీక్వెల్గా ఉంటుందా, కంటిన్యూషన్ స్టోరీలా ఉంటుందా, లేదంటే ఇది టోటల్గా డిఫరెంట్ చాప్టర్లా ఉంటుందా? డిఫరెంట్ చాప్టర్ కాదు, ఇంకొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒకసారి వాత పడింది, టిల్లు అనేటువంటి ఒక క్రేజీ గైకి ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇప్పుడు ఒకసారి లవ్ చేస్తే నా కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ లవ్లో పడతారు. లవ్ చేసే ఇది ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ సెకండ్ ఆటోమేటిక్గా పడతారు. అగైన్ ఇంకొక అమ్మాయితో ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేది మాత్రమే అనుకుంటున్నాను. అంటే ఇందులో ఫెయిల్ అవుతారా మళ్ళీ సక్సెస్ అవుతారా అనేది మనం థియేటర్లో చూడాలి. ఓవరాల్గా మీరు షూటింగ్ టైంలో ఆ సెట్స్ మీద ఉన్నప్పుడు సిద్ధు ఉంటారు, అనుపమ, అలాగే మురళీధర్ గారు, మీ ఓవరాల్ కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? అంత ఫన్ హ్యాపీగా ఉంటుందండి. అంటే ఇట్లా రాగానే వాళ్ళు ఇది చేస్తున్నాం, సిద్ధు గారు చెప్పేస్తారు, మనము ఇలా వెళ్తున్నాము, మీరు అంటే ఇంకా ఏదైనా ఇంప్రవైజేషన్ ఆయన చేసినా మేము ఆయన క్యాచ్ చేసేస్తాము. మల్లికరామ్ గారు చాలా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన మొహంలో విసుగు అనేది మనం చూడం. ఎంత నీట్గా ఫస్ట్ వాళ్ళంతా ప్లాన్డ్గా వచ్చేస్తారండి. మొత్తము వాళ్ళు ఫుల్ చెప్పాను కదా, ఈయన క్రేజీ ఉంటాడు, వాళ్ళు మొత్తం ప్రిపేర్ అయ్యి మొత్తం వర్కౌట్ చేసుకొని వచ్చి మనకి చెప్పేస్తారు, ఇది చేస్తున్నాం ఇట్లా అండి అని. అంతే. ఒకవేళ మనం చెయ్యలేకపోతే అలా కాదండి ఇలా. ఇప్పుడు నేను ఫస్ట్కు రెండో దానికి ఏం చేశాను, సో ఫస్ట్లో ఇలా డల్గా మమ్మీగా చేశాం కదా, ఇప్పుడు యాక్టివ్గా చేద్దామని కొంచెం మాడ్యులేషన్ మార్చి చేయబోయాను. మల్లికరామ్ గారు వచ్చి, మీరు ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావద్దు, మీరు అలా సైలెంట్గా ఇన్నోసెంట్గా ఏం తెలియనాలాగా అలానే ఉండాలి, మీరు ఎక్కువ బ్రైట్గా చేయటం అట్లా వద్దమ్మా, దాన్ని సీక్వెల్ అమ్మ ఎప్పుడు మీ బిహేవియర్ అలానే ఉండాలి అన్నారు. సో నాకు ఇంకా అవకాశం లేదనమాట, బ్రైట్గా చేయొద్దు అంటే డామినేటింగ్గా కొంచెము అథారిటీగా చేద్దాము అన్నట్టు చేశాను ఒక సీన్లో. సార్ ఎంబడే చెప్పారు, అలా కాదు మీరు ఆ క్యారెక్టర్ అలానే కంటిన్యూ అవ్వాలి అని. సో వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేయాలి అని. మేడం, అయితే కమింగ్ మీరు చేసే మూవీస్లో మీ పాత్రలు కానీ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు మేము ఎలా అయితే సుజాత గారిని చూసామో అలానే ఉంటాయా, లేదంటే మీకేదన్నా పర్టికులర్గా ఒక రోల్ ఈ పాత్రలో నేను కనిపించాలి అలాంటిది ఏమన్నా డ్రీమ్? ఉందండి. చెప్పాలి అంటే ఛత్రపతిలో భానుప్రియ గారు చేశారు, నల్లనివన్నీ పాలని. హాస్పిటల్లో అతను ఆమె భానుప్రియ వస్తూ ఉంటే తన తల్లిని ఫస్ట్ టైం చూస్తూ ఉంటాడు కదా హీరో ప్రభాస్. ఆ సీను నాకు ఎంత అంటే అంత ఇష్టం అసలు. అలాంటి సీన్ అంటే ఇంకా అమ్మ ఇంకా ఎంత ప్యూర్ అమ్మ ఎంత చూపించగలదు తన ప్రేమని. అలాంటి మూవీస్ అంటే నాకు ఇష్టం. అంటే అందరినీ ఏడిపించాలని కాదు, నాకు ఇష్టం. అంటే మీకు రిఫరెన్స్లో వచ్చే లైన్ కూడా ఈజీగానే ఉంది, ట్రాక్ అక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు పెళ్లి చూపుల్లో కావచ్చు, వీటిలో చేసిన క్యారెక్టర్స్, పెళ్లి చూపులకు ముందు మిమ్మల్ని ఒక చిన్న పాత్రలో ఒక ఫోన్ కట్లో తరుణ్ భాస్కర్ చూసి మీకు క్యారెక్టర్ ఇస్తానమ్మా అని చెప్పారు. ఆ మాట మీద ఆయన గుర్తుపెట్టుకొని ఆ సినిమాలో పిలవటం కానీ అది నా అదృష్టం అండి. అసలు అది ఎట్లా అంటే ఏదో లక్ అంటారు, లాటరీ తగిలిన ఒక లాటరీ అనుకోవాలి. కష్టంతో పాటు లక్ కూడా లక్ ఉండాలి, కంపల్సరీ లక్ ఉండాలి.
పెద్ద లక్కీ అని చెప్పను కానీ అంతో ఇంతో లక్ ఉండబట్టే నేను ఆ సినిమా చేసి అక్కడి నుంచి ట్రావెల్ చేయగలిగాను అని మేడం చెప్పండి, నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో కన్నీరు కార్చారు. నిజంగా మీ కష్టానికి మీ తగిన ప్రతిఫలం ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా అండి, ప్రతిఫలము ఉంది, గుర్తింపు ఉంది. నేను ఇప్పుడు సాటిస్ఫైడ్గానే ఉన్నాను. పెద్దగా చేశాను 24/7 బిజీ అని కాదు, చేసిన క్యారెక్టర్స్ అన్నీ నాకు చాలా, ఈవెన్ దో షార్ట్ ఫిల్మ్స్ కూడా. ఒకసారి నన్ను ఒకళ్ళిద్దరు క్వశ్చన్ చేశారు, మీరు క్యారెక్టర్ చూజ్ చేసుకొని చేస్తారా, మీ షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. 20 వరకు చేశాను షార్ట్ ఫిల్మ్స్, చాలా బాగుంటాయి స్టోరీ లైన్ అది అని. మనకంత నేనే సెలెక్ట్ చేసుకునేంత రేంజ్ నాకు లేదు. సో కాకపోతే అది చెప్పానే లక్ అంతే, అదృష్టం కొద్దీ నాకు అలాంటి పాత్రలు వచ్చాయి. కొన్ని పాత్రలు బాగా చేశాను, కానీ ఇప్పటికీ మా పిల్ల కొంచెం జడ్జ్ చేస్తూ ఉంటుంది, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది ఉందమ్మా అని, ఇలా ఇలా చేస్తే బాగుండేది సీన్లో అని తను సజెస్ట్ చేస్తుంది. ఈసారి ఇక ముందు కొంచెం బాగా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికీ లెర్నరే. లెర్నరేనండి, ఎందుకంటే నేను ఎక్కడా ట్రైనింగ్ అవ్వలేదు, ఏవీ తెలియదు నాకు. ఊరికే ఇంట్లో ఉండి దాని మీద ఇష్టంతో తెలుగు భాష మీద గ్రిప్ అంతే, తెలుగు మీద పట్టు మంచిగా గుర్తుపెట్టుకొని చెప్పగలను. కాన్ఫిడెంట్తో వచ్చారు మీరు. కాన్ఫిడెంట్ ఉంది, ఇష్టమైతే ఇంకా అది చెప్పకూడదు, భయంకరమైన ఇష్టం, చేయాలి అని. మేడం హైదరాబాద్ వచ్చి ఇన్ని కష్టాలు పడ్డారు, మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ చేతిలో పడిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఏది మీడియానా? మూవీస్లో దీనికంటే ఇది మంచి ఎక్స్పీరియన్సే. పక్కన పెడితే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. నేను డిగ్రీ అయిపోతూనే స్కూల్లో టీచర్గా చేశాను. ఊరికే ఒక 5 వరకు తెలుగు మీడియం స్కూలు, ఇంగ్లీష్ మీడియం 1 and 2 చెప్పాను. ఆ తర్వాత ఫస్ట్ తెలుగు మీడియం స్కూల్లో పనిచేసినప్పుడు నెలంతా వాళ్ళు ఏం చేశారు, ఏ క్లాస్ ఖాళీగా ఉంటే ఆ క్లాస్లోకి తోశారు. 3rd క్లాస్కి వెళ్ళా, 4th క్లాస్కి వెళ్ళా, 5th క్లాస్కి వెళ్ళా, అందులో కొంచెం మనం అతి ఓవర్ యాక్షన్ అనమాట. ఇంకా డెడికేటెడ్గా, ఇంకా సిన్సియర్గా చేయించుకోవాలి, మనమే మంచి పేరు తెచ్చుకోవాలన్నంత జీలు ఉండేది. అన్ని క్లాసులు తిరిగి వాగి ఆ పిల్లలతోటి చాలా హైరాణ పడి నెలంతా పనిచేస్తే 200 ఇచ్చారు. ఆ 200 పట్టుకొని క్లాసుల్లో తిరుగుతూ ఆ 200 జారేడ్చుకున్నాను. నేను పర్సు తీసుకెళ్ళలేదు, ఆ రోజు వాళ్ళు శాలరీ ఇస్తారని తెలియదు, ఇంకా అప్పుడు పర్సు ఇదంతా అలవాట్లేదు. కేవలం స్టిక్ అంతే, స్టిక్ చాక్ పీస్ అక్కడ ఉంటుంది, ఊరికి ఇంటికి దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్, చిన్న ఊళ్ళలో. ఆ 200 ఇచ్చినప్పుడు ఎలా అనిపించిందంటే, 200 అంటే ఇంత కష్టం, 30 days 5 classes, అబ్బా అసలు ఇంకా దారుణం, ఇలా కారిపోయినాయి. ఎక్కడ పోయినాయి 200 తెలియదు. మళ్ళీ ఆ 200 పోయినాయని అనిపించింది, బాధపడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, వెళ్తూ స్టెప్స్ దిగుతున్నా, స్టెప్స్ పక్కనే 200 ఉంది. అబ్బా ఎంత హ్యాపీ అనిపించింది అంటే, 200 అంటే ఇంత కష్టమా. కానీ డబ్బు చాలా విలువైందండి. డబ్బుని ఎప్పుడూ కూడా మనము తృణప్రాయంగా చూడకూడదు. సో ఒక్క పైసా జారిపడినా నేను ఈరోజు కూడా అంటే అందరు ఏమన్నా అనుకొని నేను ఉండేది లాంగ్ లొకేషన్, నేను ఆటోలో కూడా వెళ్ళిపోతుంటాను, నేను క్యాబ్ కోసమని చూడను. సో మేబీ ఫ్యూచర్లో నాకు కారు కొనుక్కునే స్తోమత వస్తే కొనుక్కుంటానేమో, అది సెకండరీ. నేను ఆటోలోనే అదేంటండి ఆటోలో వచ్చారా అని కొంతమంది అన్నారు. ఆటో బుక్ చేసుకున్నా, మరి దొరకదు, 1/2 hour అక్కడ కూర్చోవాలి, ఇంటికి వెళ్తే వంట చేసుకోవచ్చు కదా. ఆటో దొరుకుతుంది, ఫాస్ట్గా రాదు, కాకపోతే కొంత బెటరు. కానీ అవి కూడా మనం చెప్పలేము, కొన్ని ఆటోలు డుగుడుగుడుగానే అక్కడే ఉంటాయి, క్యాబే ఫాస్ట్గా వెళ్తుంది, కానీ బుకింగ్ దొరకదు. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆటోనే ఫాస్ట్గా తగులుతుంది, ఇప్పుడు మనం అవుట్స్కట్స్ అట్లా వెళ్ళినప్పుడు. సో నేను ఆటోలో ఎలా అంటే అలా అంత తొందరపడి, మెయింటెనెన్స్ కూడా మా పిల్లలు అంటే అలా అడిగినప్పుడు ఏమనిపించదా మీకు? నాకేం అనిపించదండి, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, నేను సిగ్గుపడను. నేను ₹1 ఎక్కడ అవసరం ఉంటేనే ఖర్చు. అంటే ఒక సినిమా 2 సినిమాల్లో చేసేగానే మనం ఇది యాటిట్యూడ్ చూపించాలనుకుంటారు. అందరూ అంటారు మీరు ఏం మెయింటైన్ చేయరు, అందుకు మీకు రిసీవింగ్, మీకు మూవీస్ అంత రావట్లేదని సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ నేను అసిస్టెంట్ని 1కు పెట్టుకోలే, 2 మిడిల్ నుంచి పెట్టుకున్నాను అసిస్టెంట్ని. 1 or 2 మూవీస్కే అసిస్టెంట్ ఉండాలి అని అంటారు అందరూ. నేను ఎల్బీ నగర్ తట్టు ఉంటాను, ఈ పిల్లలు ఇక్కడ ఉంటారు, అన్నం నేనే తీసుకెళ్తాను. ఇంకా ఆ పిల్లలు నాకేం చేస్తారు, ఆ మగ పిల్లల్ని ఏం పని చేయించుకుంటాం వాళ్ళతో అని నాకు కొంచెం అంత ఇష్టం ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు తెలుస్తోంది నాకు ఆ అవసరం. ఒక అబ్బాయి అన్నాడు, మన ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు,
వాడు చంద్రముఖిలో అన్నప్పుడు పిలిచి చూడు అన్నట్టు మీరు పెట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది అవసరం ఏంటి అని. మనం క్యారవాన్ ఇస్తారు, టీ ప్రొడక్షన్ వాళ్ళు పాపం అంతా తిరిగి ఇస్తూనే ఉంటారు. క్యారవాన్లో ఉన్న వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారని వాళ్ళకి తెలుసు, ఒక్కళ్ళు కూడా వచ్చి కాఫీ అడగరు. నాకు కాఫీ పిచ్చి. అంటే వాళ్ళు చూసుకుంటారులే అసిస్టెంట్లు. అవును, అందుకని నేను రియలైజ్ అయ్యాను అసిస్టెంట్ కంపల్సరీ ఉండాలి. మేడం ఇంట్లో వాళ్ళు చూసారా డీజే టిల్లు స్క్వేర్ చూసారా? ఏమంటున్నారు? పాప చూసింది, బాగుందని చెప్పింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ కనపడ్డావు, ఇంకా కొన్ని చోట్ల ఇంకొంచెం బాగా చెయ్యాలి అని. ఇంకా ఇప్పుడు కూడా చెప్పారా? ఇప్పుడు కూడా చెప్పారు చెయ్యాలమ్మా నువ్వు చూడు అని. అట్లా ట్యూబ్ వస్తే అందులో చూడాలి, ట్రై చేస్తాను, తప్పకుండా ట్రై చేస్తాను. అంటే మామూలే, ఇప్పుడు మార్పులు చేర్పుల్లో కొన్ని అదే చెప్పాను నేను, దాంట్లో బాగా చేసా అది రాలేదు, ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ఎడిటింగ్లో వెళ్తాయి కదా, నేను ఆ సీన్లో బాగా చేసా ఈ సీన్ అంటే నువ్వు అన్నీ చెప్పొద్దు. నువ్వు ఏ సీన్లో అయినా బాగా చేయాలి. నువ్వు చేస్తే ఏ సీన్ పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టము, కథకు వాళ్ళకి ఏది అవసరమో అది పెట్టుకుంటారు. నేను అందులో బాగా చేసా, ఇందులో నేను అప్పుడు అది ఆలోచిస్తున్నా, ఇది ఇట్లా పిచ్చి పిచ్చి ఆన్సర్లు చెప్పొద్దు. మేడం నిజంగా ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పాత్రలు, మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి 24 ఫ్రేమ్స్. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ 99 టీవీ.